హౌ టు డిక్రీజ్ అవర్ బయాలజికల్ ఏజ్. 60 ఏళ్ళ పైబడి ఉన్న ఇద్దరు వ్యక్తులు చూస్తే ఇద్దరికి వేరే వేరే ఇన్నర్ ఏజ్ ఉంటుంది. దీన్నే బయాలజికల్ ఏజ్ అంటాం. మరి ఎలాంటి టెస్ట్లు చేస్తే మనకు తెలుస్తుంది? సో బేసిక్గా వాళ్ళ సైన్స్తో మనము బయాలజికల్ ఏజ్ని తగ్గించుకోవడం కానీ ఏజింగ్ని స్లో డౌన్ చేయడం కానీ ఇవాళ పాసిబుల్. ఆరోగ్యకరమైన హెల్దీ గట్ హెల్త్ కోసం మనం ఏం చేయాలి? అయితే ఏజ్ అవుతుంటే సాధారణంగా మనకి మంచి బ్యాక్టీరియా అనేవి క్వాంటిటీ డైవర్సిటీ తగ్గిపోతుంది న్యాచురల్గా. బైఫిడో బ్యాక్టీరియా అని అది తగ్గిపోతూ ఉంటే వెజిటేరియన్ బెస్ట్ అంటారా, నాన్ వెజ్ బెస్ట్ అంటారా? ప్లేట్లో సగం భాగమైన కూరగాయలు ఉండాలి. అయితే అది ఎలా వండుతున్నాం? రోజు కూడా కూరగాయలు మార్చి తినాలి. కొంతమంది ఎటువంటి ఫాస్టింగ్ చేయాలి, ఎటువంటి ఫాస్టింగ్ ఎవరికి బాగుంటుంది, ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి? 18 నుండి 20 గంటలు ఫాస్టింగ్ ఉపవాసం టైం దాటితేనే బాడీలో ఒక ముఖ్యమైన ప్రాసెస్ మొదలవుతుంది, ఆటోఫేజీ అని. దాని పని ఏంటి? ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవాలి? వాట్ ఇస్ ఫాస్టింగ్ యాక్చువల్లీ? ఓన్లీ వాటర్ ఇస్తే వాటర్ ఫాస్ట్ అంటాం. వాటర్ కూడా ఇవ్వకపోతే డ్రై ఫాస్ట్ అంటాం. బెస్ట్ టైప్ ఆఫ్ ఫాస్ట్ సాల్ట్ విషయంలో అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? సాల్ట్ అంటే మనం కూరలో వేసే ఉప్పు ఒక్కటే అనుకుంటామండి సాధారణంగా. వేరేవన్నీ మనకు కనిపించకుండా తీసుకునే షుగర్ అని పేరు లేకుండా చాలా వరకు వేరే ఉంటాయి. 2 years తర్వాత పాలు అవసరం లేదని, వీ షుడ్ యూజ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్? మిల్క్ ప్రొడక్ట్స్ బ్యాడ్ కాదండి. మిల్క్ ఈజ్ నాట్ బ్యాడ్. కానీ పెరుగు తీసుకుంటే బాగుంటుంది, దాన్ని చల్ల లేదా మజ్జిగ రూపంలో తీసుకోవాలని చెప్పేసి అంటుంటారు. మనకు ఇండియాలో ఎక్కువ ఫర్మెంటెడ్గా వాడేది మనము పెరుగుని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఏ కాలానికైనా చల్లని వాటర్తో స్నానం చేయడం బెస్టా? కోల్డ్ వాటర్ షవర్స్ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలాగే ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ బాడీని యాక్టివ్గా చేయకూడదు కాబట్టి ఈవినింగ్ అయ్యేసరికి. ప్లాస్టిక్ తోని మన శరీరం మీద ఎటువంటి మార్పులు అవుతున్నాయి? ప్లాస్టిక్ లో ఉండే నెంబర్ 1 ఏజెంట్ బీపీఏ. దాని వలన ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఆరోగ్యకరమైన జీవన శైలి, మంచి శరీరాకృతి, ఇవన్నీ ఉండి కూడా బిలో 40 years లో గుండె పడిపోతున్నారు. కార్డియాక్ అరెస్ట్ కి కావాల్సిన రిస్క్ ఫ్యాక్టర్స్ మన బాడీకి ఇవ్వకుండా ఉండాలి. అంటే హౌ టు రెడ్యూస్ అవర్ మెంటల్ స్ట్రెస్? కొంచెం వరకు అప్పుడప్పుడు స్ట్రెస్ ఉండాలి. దానివల్లనే మనం చాలా కాలంగా ఉండే స్ట్రెస్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మనం స్ట్రెస్గా ఉన్నప్పుడు మనం కరెక్ట్ నిద్రపోవాలంటే వాట్ ఆర్ ద గోల్డెన్ రూల్స్ వీ హ్యావ్ ఫర్ ది బెటర్ స్లీప్? కరెక్ట్ నిద్రపోవాలంటే ఫస్ట్ 2 గంటల ముందు. అబోవ్ 40 మహిళల్లో మనం ఎలాంటి డయాగ్నోస్టిక్ టెస్టులు యాన్యువల్లీ చేయించుకోవాలి? యాన్యువల్ హెల్త్ చెకప్స్లో వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సిన సో వాట్ ఈస్ ఐవి న్యూట్రిషన్? సో ఇది ఎట్లా పనిచేస్తుంది? కస్టమైజ్ చేయొచ్చు. అంటే ఒక పర్సన్కి ఎలాంటి డెఫిషియన్సీస్ ఉన్నాయి తెలిస్తే కరెక్ట్గా ఆ పర్సన్కి ఎలాంటి ఐవి ఇవ్వాలో ప్లాన్ చేయొచ్చు. చాలా మంది అక్కడ 100 సంవత్సరాల కంటే ఎక్కువ మంది ఉంటారు, వాటిని బ్లూ జోన్స్ అంటాం కదా. సో అక్కడ వాళ్ళు అంతకాలం బతకడానికి రీజన్ ఏంటి? ఈ బ్లూ జోన్స్ ఒక హిస్టరీ కనుక చూసినట్లయితే వాళ్ళు ఎందుకు ఇంతకాలం బతుకుతున్నారు అన్న రీసెర్చ్ చూస్తే ఎక్కువ అనారోగ్యానికి గురి చేసే మిక్స్ ఏంటి, వాటిని ఎట్లా బరస్ట్ చేస్తున్నారు? మొత్తం ఫుడ్ తీసేసి ఓన్లీ సాలడ్లు తింటూ ఉంటారు. అలాంటప్పుడు మెటబాలిజం, అండర్ ఎక్సర్సైజ్ ఎలా ప్రమాదకరమో ఓవర్ ఎక్సర్సైజ్ కూడా బాడీని. ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చా అంటారు కదా, ఫ్రూట్ జ్యూసెస్ కానీ క్యాండ్ జ్యూసెస్ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ ఇవన్నీ అసలు. అత్యంత ఆరోగ్యకరమైన పండు అంటే ఫస్ట్ ఏది చెప్తారు కదా? ఓకే, వెజ్జెస్ విషయంలో టాప్ 5 మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. ఈ వారం మనకు స్పెషల్ గెస్ట్ డాక్టర్ సమతాతుల్లా గారు. సబ్స్క్రైబర్స్ మీరు చాలా కాలం నుంచి అడుగుతున్నారు సమతాతుల్లా గారి మరో ఇంటర్వ్యూ మన ఛానల్లో పడాలి, అది కూడా 1+1 ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు. సో ఈ రోజు రానే వచ్చింది. సో సమతాతుల్లా గారు నమస్తే. నమస్తే అండి. సో మీరు ఇంటర్నల్ మెడిసిన్గా చాలా పేరు పొందారు. అదే రకంగా ముఖ్యంగా ఈ లాంజిటివిటీ గురించి, ముఖ్యంగా హెల్త్ స్పాన్ గురించి ఎంతో అవేర్నెస్ ఇస్తున్నారు. సో దానికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ముఖ్యంగా ఫస్ట్ మీ గురించి అంటే, సో బిఫోర్ దట్ మీతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో కొన్ని అంశాల మీద మనకు అవగాహన వచ్చింది.
మొదట మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు వేర్ యూ స్టడీడ్ యువర్ ఎంబీబీఎస్ ఎండి అండ్ ఎటువంటి కోర్సులు చేస్తున్నారు? నేను అంతా హైదరాబాద్ నుండే చదివానండి. ఎంబీబీఎస్ గాంధీ నుండి, ఎండి డెక్కన్ నుండి ఇంటర్నల్ మెడిసిన్ చేశాను. ఓకే చేసిన తర్వాత కొంతకాలం నేను డిఎన్బి మెడికల్ ఆంకాలజీ చేశాను. ఓకే అది చేస్తూ ఉండగా 5-6 నెలలకి నాకు అనిపించింది దీనికి నేను టైం ఇవ్వలేను, నాకు కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి అనిపించింది. ఎందుకంటే దానికి ఎక్కువ టైం కేటాయించాలి. అప్పటికి నాకు బాబు ఉన్నాడు, ఓకే సో టైం ఇవ్వలేకపోవడము అది నాకు కొంచెం అది అర్థం చేసుకొని నేను వెనకడిగేసి తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. ఓకే అదే టైంలో క్రానిక్ డిసీజ్ మేనేజ్మెంట్లో మనకి కన్వెన్షనల్ మెడిసిన్ ద్వారా కొంతమంది క్లయింట్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఇంకేదో మిస్సింగ్గా అనిపించింది. ఇంకేమైనా బెటర్గా చేస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండేదా అని. ఆ టైంలో నేను 2 క్లయింట్స్ చాలా ఈజీగా ఉండేది కాదు ట్రీట్మెంట్. ఫైబ్రోమయాలజియా ఒక పేషెంట్కి, ఇంకో పేషెంట్కి క్రానిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ సిండ్రోమ్ అని. అవి ఎన్ని మందులు వాడినా వాళ్ళకి బెటర్గా అనిపించకపోవడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగాలేకపోవడం, అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇంకేం చేయొచ్చు అని నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నప్పుడు న్యూట్రిషన్ గురించి కొంచెం ఇన్ డెప్త్ అప్పుడు కొంచెం నేను చదివాను. అదే టైంలో మెటబాలిక్ హెల్త్ గురించి నేను కోర్స్ చేశానండి. అమెరికన్ అకాడమీ ఆఫ్ యాంటీ ఏజింగ్ మెడిసిన్ నుంచి 1 year లాంగ్ కోర్స్ ఇంటూ ఫంక్షనల్ మెడిసిన్ చేశాను. చేసి అంటే ఇంకా రూట్ కాజెస్ ఏముంటాయి, మనం జనరల్గా ఒక సిమ్టమ్ వచ్చినప్పుడు దానికి ఒక నేమ్ ఫస్ట్ ఇవ్వాలి, ఒక డయాగ్నోసిస్ చేయాలి. ఆ డయాగ్నోసిస్ వెతుకున్నాక ట్రీట్మెంట్ అనేది మనకు ప్రాసెస్ ఉంటుంది. కానీ రూట్ కాజెస్ అంటే ఇంకేమో మిస్ అవుతున్నాము అనిపించింది. సో అప్పుడు అందులో భాగంగా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కానీ, న్యూట్రిషన్, మనం తీసుకునే ఆహారం ఎలా అనారోగ్యానికి కారణం అవుతుంది, ఎక్కడ చేంజ్ జరుగుతుంది, ఎలాంటి ఫుడ్ చేంజ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ వస్తుంది, స్లీప్ ఒక రోల్ ఏంటి, స్ట్రెస్ రోల్ ఏంటి, మన గట్ హెల్త్ ఎలా ఉంటే ఇలాంటి సమస్యల్ని కొంచెం తగ్గించుకోవచ్చు, ఇలాంటి ఇన్ డెప్త్ స్టడీ అప్పుడు చేయడం జరిగింది. దాని తర్వాత ఇలాంటి ఒక అప్రోచ్తో పేషెంట్స్కి ట్రీట్ చేస్తున్నప్పుడు రిజల్ట్స్ బాగా చూస్తున్నాను అనమాట. సో వ్యూవర్స్, సమతాతుల్లా గారు గెట్ హెల్దీ విత్ డాక్టర్ శామ్ అనే ఐడితో చాలా పాపులర్. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా విలువైన సమాచారం ఫ్రీగా కూడా వస్తుంది, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. సో మేడం, అంటే మేము వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ యువర్ ఇన్స్టా. సో అందులో మీరు ఎక్కువగా అంటే ఇది లైఫ్ స్పాన్, హెల్తీ స్పాన్, అదే రకంగా క్రోనికల్ ఏజ్, బయాలజికల్ ఏజ్ అని చెప్పేసి చాలా చక్కని వీడియోస్ చేశారు. సో హౌ టు డిక్రీజ్ అవర్ బయాలజికల్ ఏజ్, బికాస్ వీ కాంట్ డూ విత్ అవర్ క్రానికల్ ఏజ్. సో మన బయాలజికల్ ఏజ్ను తగ్గించుకోవాలంటే ఎటువంటి జీవనశైలిని మనం పాటించాలి? సో అంటే మనము ఓల్డ్ ఏజ్కి వెళ్తున్నప్పుడు, వృద్ధాప్యంలోకి వెళ్తున్నప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, అది మనకు కావాల్సింది కదా. ఫ్రాక్చర్లు కాకుండా ఉండడం, మన పనులు మనం చేసుకోవడం, ఇండిపెండెంట్గా ఉండడము, మన పిల్లలతో ఆడుకోగలగడము, మంచి ఎనర్జీ లెవెల్ సాయంత్రం అయ్యేదాకా ఉండడము, హ్యాపీగా నిద్రపోవడం, లేవడం, ఇవి మనకు కావాలి. అయితే ఇలాంటి ఒక శైలిలో డిసీజెస్ లేకుండా ఎక్కువ కాలం గడపాలనుకోవడం, దీనికే లాంజివిటీ అనే పేరు పెడుతున్నాం, హెల్దీ ఏజింగ్. అయితే మనము ఇప్పుడు బర్త్డేస్ చేసుకుంటూ ఉంటాము, అది మన క్రోనలాజికల్ ఏజ్, దాన్ని మనం చేంజ్ చేయలేము, రివర్స్ చేయలేము. కానీ ఇప్పుడు మనకు ఉన్న ఏజే మన బాడీ ఏజ్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక 2 వ్యక్తులు 60 ఏళ్ళ పైబడి ఉన్న 2 వ్యక్తులు చూస్తే, 2 బాడీ ఏజ్ టెస్ట్ చేస్తే 2 ఒకేలాగా ఉండరండి. వాళ్ళ ఆహార పద్ధతులు, వాళ్ళ జీవన శైలి, ఎలాంటి పని చేస్తున్నారు, ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటున్నారు అన్న దాన్ని బట్టి 2కి వేరే వేరే ఇన్నర్ ఏజ్ ఉంటుంది. దీన్నే బయాలజికల్ ఏజ్ అంటాం. అయితే దీనికి టెస్ట్ ఉంటుందా? సింగిల్ టెస్ట్లో చెప్పొచ్చా? సింగిల్ టెస్ట్తో చెప్పలేము. అయితే మరి ఎలాంటి టెస్ట్లు చేస్తే మనకు తెలుస్తుంది? సో బేసిక్స్ ఎప్పుడు చేంజ్ అవ్వండి. మన లివర్ ఎలా పనిచేస్తుంది, కిడ్నీ ఎలా పనిచేస్తుంది, నడుము భాగం, తుంటి భాగం, వేస్ట్ టు హిప్ రేషియో ఎలా ఉంది, ఆడవాళ్ళకైతే <0.85 ఉండాలి, మగవాళ్ళకైతే <0.9, దానికి పైబడి వెళ్తుందా, షుగర్స్ ఎలా ఉంటున్నాయి, ఫాస్టింగ్ షుగర్స్ 70 నుండి 99 వరకు అంతా నార్మల్ రేంజే అంటాం, కానీ అలా కాదు. 84 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, బ్లడ్ షుగర్స్ 84 దాటి పైకి వెళ్తున్నప్పుడు ప్రతి 1 g/dL పెరుగుదలకి ఒక 6% రిస్క్ పెరుగుతుంది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఫాస్టింగ్ 99 ఉంటే డయాబెటీస్ లేదు, 100 ఉంటే ప్రీ డయాబెటీస్ ఉంది, అలా కాదు. మనకి 85 లోపు పెట్టుకున్నప్పుడు మన అన్ని రిస్క్ తగ్గుతుంది, డయాబెటీస్ రిస్క్ తగ్గుతుంది, కార్డియాక్ రిస్క్ తగ్గుతుంది, అలాగా. సో అలాగా లిపిడ్స్ ఎలా ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎలా ఉన్నాయి, HDL అనేది మంచి మార్కర్.
హెచ్డిఎల్ ఎక్కువగా పెట్టుకోవాలండి. మన సౌత్ ఇండియన్స్లో హెచ్డిఎల్ బాగా తక్కువ ఉంటుంది. చాలా మందికి చూస్తూ ఉంటాం. అందరూ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఎక్కువగా ఉందా, ఉంటే టాబ్లెట్ మొదలు పెడదామా అని చూస్తూ ఉంటారు. కానీ లో హెచ్డిఎల్ని అడ్రస్ చేయాలి. సో ఇలాంటి బ్లడ్ టెస్ట్లు. మెజర్మెంట్కి వచ్చేస్తే నేను చెప్పాను వేస్ట్ టు హిప్ రేషియో, వేస్ట్ టు హైట్ రేషియో, ఈ కొలతలు పెరుగుతున్నాయా, ఇది కాకుండా మూడో టెస్ట్ మనం ఎపిజెనెటిక్ టెస్ట్ అంటున్నాం. ఇది చాలా దగ్గరగా ఉండే టెస్ట్. మన అందరం ఒక బ్లూ ప్రింట్తో పుడతామండి. జెనెటిక్ డిఎన్ఏ ఉంటుంది. అది మనకి ఒక 10% డిసైడ్ చేస్తుంది ఫ్యూచర్లో మనకి ఎలాంటి డిసీజెస్ రావచ్చు, ఎలాంటి ఫ్యామిలీ రిస్క్ ఉంది, ఎలాంటి క్యాన్సర్ రిస్క్ ఉంది, అలాంటివి. అంటే మిగతా 80-90% మన చేతుల్లోనే ఉంది. అంటే మన జీవన శైలి, ఆహార పద్ధతులు, మన నిద్ర, ఇవన్నీ మనం మార్చుకోగలిగితే 80-90% మన చేతుల్లోనే ఈ శక్తి ఉంది. దీన్నే ఎపిజెనెటిక్స్ అంటారు. జెనెటిక్ రిస్క్, డయాబెటీస్ కానీ ఏదైనా డిసీజ్కి కానీ ఫ్యామిలీ పరంగా రిస్క్ ఉన్నా కూడా ఇవాళ మనం ఆ ఎపిజెనెటిక్ పవర్తో అలాంటి మార్పులు చేసుకుంటే మనకు ఆ స్విచ్, జెనెటిక్ స్విచ్, ఆ డిసీజ్ స్విచ్ ఆన్ కాకుండా ఉంటుంది. దీన్ని మనం ఎపిజెనెటిక్ టెస్ట్ అంటున్నాం. అంటే డిఎన్ఏ పైన జరిగే ఒక మార్పుల్ని తీసుకొని ఎంత మార్పు జరిగితే ఇంత ఏజ్ అని రావటం, దాన్ని బయలాజికల్ ఏజ్ అంటాం. అది తెలుసుకొని ఏం చేస్తాము, ఇవాళ మనం ఒక 50 ఏళ్ళు ఉన్నాం అనుకోండి, ఆ ఎపిజెనెటిక్ ఏజ్ 55 అని వచ్చింది అంటే అదేంటి, మన బాడీ మనకన్నా ఫాస్ట్గా ఏజ్ అవుతుంది అని. అంటే దాని మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకోవట్లేదని. సో ఆ మెయింటెనెన్స్ తగ్గట్టుగా నేను చెప్పేవి, మనం అందరికీ తెలిసినవి అలాంటి చేంజెస్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా బయలాజికల్ ఏజ్ని మన క్రోనలాజికల్ ఏజ్కి సమానంగా, ఇంకో కొంతమందిలోనూ అది రివర్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది బయలాజికల్లీ చిన్న బాడీ చాలా చిన్నగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, యంగర్ ఏజ్. వాళ్ళ సైన్స్తో మనము బయలాజికల్ ఏజ్ని తగ్గించుకోవడం కానీ ఏజింగ్ని స్లో డౌన్ చేయడం కానీ ఇవాళ పాసిబుల్. మేడం, ఈ మధ్య చాలా మంది మాట్లాడేది యాంటీ ఏజింగ్ గురించి. సో ఇందులో చాలా రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి. సో ఈ పరిశోధనలు అంటే గత 10 ఏళ్లలో ఎలాంటి పరిశోధనలు, వాటి ఫలితాలు ఉన్నాయి, ఆ రకంగా వచ్చే 10 yearsలో ఈ యాంటీ ఏజింగ్ విషయంలో ఎలాంటి డెవలప్మెంట్ మనం చూసే అవకాశం ఉంది? యాంటీ ఏజింగ్ అనడం కన్నా ఇప్పుడు మనం ఇంకా హెల్దీ ఏజింగ్ అని మాట్లాడుకోవచ్చు. సో ఏజింగ్లో రీసెర్చ్ లాస్ట్ 5 yearsలో బాగా జరిగింది. అంటే ఏజింగ్లో జరిగే మార్పులు మనకు తెలిస్తేనే రీసెర్చ్లో మనము ఆ ఏజింగ్ని స్లో డౌన్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్లు తేవాలి, ఎలాంటి టాబ్లెట్లు తేవాలో అది ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఏజింగ్లో జరిగే వాటిని హాల్ మార్క్స్ అని కనుక్కున్నారు. ఇంతకుముందు 9 హాల్ మార్క్సే ఉండేవి, ఇప్పుడు 12 ఉన్నాయి. అంటే అవి ఏంటి, ఎందుకు ఏజ్ అవుతున్నాము అనే కారణాలు 12 ఉన్నాయి. ఒకటి జీనోము అన్స్టేబుల్ అవ్వటము, ఎపిజెనెటిక్ ఆల్టరేషన్ అంటే జీనోమ్ చుట్టూతో ఎన్వైరన్మెంట్ చేంజ్ అవ్వడము, అలాగే ఏజ్ అవుతుంటే మనకు స్టెమ్ సెల్స్ అనేవి స్టోరేజ్ ఉంటాయి. అంటే ఏ సెల్ అవసరం ఉంటే వెళ్ళిపోయి ఆ సెల్ని తయారు చేసే ఒక ఉత్పత్తి అది తగ్గిపోతుంది స్టెమ్ సెల్ని. అలాగే సెల్ డివైడ్ అయిన ప్రతిసారి డిఎన్ఏలో టీలోమియర్స్ అని ఉంటాయి, అవి సైజ్ తగ్గిపోతూ ఉంటాయి సెల్స్ డివైడ్ అయినా కొద్దీ. సో ఇదొక మార్పు. అలాగే గట్లో కూడా మార్పులు అబ్జర్వ్ చేశారు, ఏజ్ అవుతుంటే గట్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి. అలాగే మన డ్యామేజ్ అంతా జరిగి ఆ డ్యామేజ్ని క్లియర్ చేయడానికి మనకు ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్ ఉంటుంది. ఆ డ్యామేజ్ స్లో అవ్వడము, సెల్యులార్ సెనసెన్స్, ఆ సెల్స్ స్లో అయిపోయి ఆ పక్కన ఉండే ఎన్వైరన్మెంట్ అంతా పాడు చేయడము, సెల్యులార్ సెనసెన్స్ అని, టీలోమియర్ అట్రిషన్ అని, గట్ డిస్బయోసిస్ అని. అలాగే సెల్స్ మధ్యలో ఇంటరాక్షన్ తగ్గిపోవడం, అలాగే ప్రోటీన్స్ సరిగ్గా పనిచేయకపోవడము, న్యూట్రియంట్ సెన్సింగ్ తగ్గిపోవడము, ఇలాంటి అన్ని మార్పులు కనుక్కోవడం ద్వారా దానికి తగ్గట్టుగా కొన్నేమో టాబ్లెట్స్గా అవైలబుల్ ఉన్నాయి, కొన్నేమో ఫుడ్స్లోనే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనము ఈ యాక్టివిటీస్ని టార్గెట్ చేయొచ్చు, ఏజింగ్లో జరిగే ప్రాసెసెస్ని ఏ ఫుడ్స్ ద్వారా టార్గెట్ చేసుకోవచ్చు, ఏ మెడిసిన్స్ ద్వారా టార్గెట్ చేసుకోవచ్చు, ఏ విటమిన్స్ ఎంత డోస్ ఇస్తే టార్గెట్ అవుతాయి, అది మనకి సైన్స్ ఇవాళ ఉంది. ఈ వచ్చే 10 yearsలో జీన్ ఎడిటింగ్ అని ఇవన్నీ ఇప్పటికే ఉంది, కానీ అది FDA అప్రూవ్డ్ కాదు. సో వచ్చే 10 yearsలో ఎలాంటి మందులు వాడితే మనం ఏజింగ్ స్లో డౌన్ చేసుకోవచ్చు, ఎలాంటి నేను చెప్పిన ప్రాసెస్లో ఏ ప్రాసెస్ని ఎక్కువ టార్గెట్ చేయొచ్చు, ఒక మందు 2-3 ప్రాసెస్ కన్నా ఎక్కువ టార్గెట్ చేయగలుగుతుందా. ఇప్పుడు రపామైసిన్ అనే డ్రగ్ అప్రూవ్ అయింది, అది ఆ 12 ప్రాసెస్లో మోర్ దాన్ 3 ప్రాసెస్ని టార్గెట్ చేస్తుంది, అంటే స్లో డౌన్ చేయొచ్చు. అలాగే ఒక డయాబెటిక్ మందు మెట్ఫార్మిన్, అది కూడా యాంటీ ఏజింగ్ మందని ఇప్పుడు చాలామంది వాడుతున్నారు. సో ఐ థింక్ ఫ్యూచర్
దగ్గరగా ఉంది. హెల్దీ ఏజింగ్, మనం ఓల్డ్ ఏజ్లోకి హెల్దీగా వెళ్ళడానికి కావాల్సిన రీసెర్చ్ జరుగుతుంది, కావాల్సిన మందులు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి డాక్టర్స్ ఒక ఇంటర్వెన్షన్తో ఇవి చేసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎండోక్రినాలజిస్ట్ మనలో ఈ మానవ శరీరంలో ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత ఎందుకు ఏర్పడుతుంది అనేది మొదటి కారణం. సో వాటిని మనం సరిదిద్దుకోవాలంటే ఎలాంటి చర్యలు చేయాలి? హార్మోన్ల బ్యాలెన్స్ అనేది మన ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆడవాళ్ళల్లోనూ మగవాళ్ళల్లోనూ కూడా అతి ముఖ్యమైనది ఇవాళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కారణం అవుతుంది స్ట్రెస్ అండి. ఓకే. కొంచెం వరకు అప్పుడప్పుడు స్ట్రెస్ ఉండాలి, దానివల్లనే మనం పనులు చేసుకోగలుగుతాం, అది నార్మల్. కానీ ఈ రోజుల్లో ఉండే ఈ గ్యాడ్జెట్స్కి కానీ మల్టిపుల్ పనులు చేస్తూ ఉంటాము. చాలా కాలం అంటే దీర్ఘకాలిక స్ట్రెస్, చాలా కాలంగా ఉండే స్ట్రెస్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మనం స్ట్రెస్గా ఉన్నప్పుడు బాడీలో ఎడ్రినల్స్ అనే గ్లాండ్ ఉంటాయి, అది మనకు కార్టిజాల్ అని రిలీజ్ చేసి అప్పటికప్పుడు కొంచెం బ్లడ్ షుగర్, హార్ట్ రేటు పెంచి అప్పుడు మన పనిని కంప్లీట్ చేసే విధంగా మనకి హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోతుంది, కార్టిజాల్ తగ్గిపోతుంది. కానీ దీర్ఘకాలిక ఒత్తిడి ఏదైతే ఉంటుందో దానివలన ఈ కార్టిజాల్ తగ్గకపోవడం, అలాగే పెరుగుండడం, దానివలన అది సెక్స్ హార్మోన్ లెవెల్స్ని తగ్గించడం, ఇలాంటివి జరుగుతాయి. మగవాళ్ళల్లో అయితే టెస్టోస్టెరాన్ తగ్గడము, ఆడవాళ్ళల్లో అయితే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం. వీటి వలన మనం చేంజెస్ చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళల్లో అయితే నెలసరికి సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే గర్భం దాల్చకపోవడం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. మగవాళ్ళల్లో లాస్ ఆఫ్ లిబిడో, సెక్షువాలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, స్లీప్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం. కాలం మారుతుంది, సో నైట్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది, బయాలజికల్ క్లాక్ దెబ్బతింటుంది. సో అందరూ మానసికంగా ఒత్తిడి తగ్గించుకోండి అని చెప్తారు యాక్చువల్గా, బట్ దట్ మచ్ ఈజీ టు అమలు చేయడానికి కానీ పార్టిసిపేట్ చేయడానికి కానీ. సో మీరిచ్చే సూచనలు ఏంటి? అంటే మీరు రెండు విషయాలు ఎక్కువ చేస్తారు, ఒకటి సోషల్ కనెక్షన్స్, రెండు డిజిటల్ స్క్రీన్కు దూరంగా ఉండడం. సో వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? హౌ టు రెడ్యూస్ అవర్ మెంటల్ స్ట్రెస్. మీరు కరెక్ట్గా చెప్పారండి. స్ట్రెస్సెస్ ఉన్నాయి, తీసేయకపోవచ్చు, కానీ వాటిని తగ్గించుకోవడం మన చేతుల్లో ఉంది. మన మెదడుకి మనం స్ట్రెస్ నిజంగా ఉందా, అది స్ట్రెస్ని అది ఊహించుకుంటుందా తెలియదు. ఎలా ఉన్నా యాక్టివేట్ అయిపోతుంది అటాక్ సిస్టమ్. మనం స్ట్రెస్ మెజర్స్, స్ట్రెస్ వస్తే దాన్ని ఎలా ట్యాకిల్ చేసుకోవాలి అది మన చేతిలో ఉండాలి. దానికి రెండు చాలా ఇంపార్టెంట్. ఒకటి అందరిలో కలవడము, సోషల్ కనెక్షన్స్, అందరినీ కలుస్తూ ఉండడము, బంధువులను కానీ ఫ్రెండ్స్ని కానీ వారంలో ఒకసారి టైం పెట్టుకోవడము, టైం తీసి కలవడం. అది ఎలాగైనా అవ్వచ్చు, కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు, రీడింగ్ క్లబ్స్ ఉంటున్నాయి, చక్కగా అందరు కలిసి బుక్కులు చదువుకోవచ్చు, లేదా సరదాగా అందరు కలిసి గేమ్స్ ఆడొచ్చు, లేదా సరదాగా కలిసి వాకింగ్కి వెళ్ళొచ్చు, హైకింగ్కి వెళ్ళొచ్చు. ఏదైనా వారానికి ఒకసారి మనం బంధువులతో కానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ, కమ్యూనిటీతో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ టైం తీసి స్పెండ్ చేయాలి. సోషల్ కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలోన్గా ఉన్న వాళ్ళు డిప్రెషన్కి పోయే పరిస్థితి ఎక్కువగా ఉంది ఇప్పుడు చాలా వరకు మనం స్టడీస్ తీసి చూసినా కానీ ఎవరైతే ఇండిపెండెంట్గా ఎలోన్గా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళల్లో డిప్రెషన్ రేట్స్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి బ్రీదింగ్ మనకి చాలా హెల్ప్ చేస్తుందండి. మనము స్ట్రెస్లో ఉన్నప్పుడు ఫాస్ట్గా బ్రీత్ చేస్తాం, హార్ట్ రేట్ పెరుగుతుంది, రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది. మనం రిటర్న్ అది రెస్పిరేటరీ రేట్ని కనుక తగ్గిస్తే మెదడుకు కూడా స్ట్రెస్ వెళ్ళిపోయింది, ఇంకా నువ్వు కామ్ డౌన్ అవ్వచ్చు అని చెప్పే విధానం అనమాట ఇండైరెక్ట్గా. సో దానికి రకరకాల బ్రీదింగ్ టెక్నిక్స్ ఉంటాయి. డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటాము, బాక్స్ బ్రీదింగ్ అంటాము. ఏదేమైనప్పటికీ మనము ఊపిరి తీసుకొని బిగించుకొని మళ్ళీ ఊపిరిని వదలడం, ఇది ఒక సీక్వెన్స్ కదా, ఇన్స్పిరేషన్, హోల్డ్, ఎక్స్పిరేషన్. అయితే మనం ఊపిరిని వదిలే సమయం ఏదైతే ఉంటుందో అది తీసుకునే దానికన్నా పొడవుగా ఉండాలి. ఊపిరి వదిలినప్పుడు తీసుకునే దానికన్నా ఎక్కువసేపు వదలాలి. దాని ద్వారా మైండ్ మనకి 2 టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఉంటాయండి, సింపాథిక్, పారాసింపాథిక్. 2 అవసరం మనిషికి. అవసరం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు పరిగెత్తగలగాలి, తర్వాత రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్ అంటాము, రిలాక్స్ కూడా అవ్వగలగాలి బాడీ. మనము అసలు ఇప్పుడు ఇలా పనులు చేసుకుంటున్నాం కానీ డెస్క్టాప్ దగ్గర కూర్చొని, ముందు అలా పుట్టినప్పుడు అలా లేం కదా, హంటర్ గ్యాదరర్స్. మనము తిండి కావాలంటే పెరిగెత్తాలి, తెచ్చుకోవాలి. ఇప్పుడు అలా కాదు, కూర్చుంటే నొక్కితే స్విగ్గీలో ఫుడ్ వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్, దీన్ని మనం కామ్ డౌన్ చేయాలి అంటే బ్రీదింగ్ చాలా ఇంపార్టెంట్. అలాగే వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్,
ఓంకారం చెప్పడం కానీ, దాని ద్వారా కూడా వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. చల్లనీళ్ళతో స్నానం పొద్దున్న లేవగానే, ఇవన్నీ కూడా మన రెస్ట్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేసుకుంటే బాడీ డీ స్ట్రెస్లోకి వెళ్తుంది. సో ఇలాంటి మోడర్న్ డేస్లో స్ట్రెస్ని తీసేయలేం కాబట్టి ఆ స్ట్రెస్ని అధిగమించుకోవడానికి కావాల్సిన టెక్నిక్స్ మనం నేర్చుకోవాలి, ఆచరణలో పెట్టుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. మేడం, ముఖ్యంగా అంటే మన సిటీస్ లైక్ హైదరాబాద్లో జీవించే వారికి, ఎందుకంటే మనం వి కాంట్ అవాయిడ్ దిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఇస్ దేర్. సో ఇప్పుడు గాలిలో దుమ్ములో కూడా ఎంతో ఉంటుంది కదా, దీని ద్వారా మనకు ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా సిటీస్లో ఉండేవారు ఆహారం విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఉండే మోడర్న్ వరల్డ్లో పొల్యూటెన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఊపిరి తీసుకుంటే దానిలో పొల్యూషన్ కెమికల్స్, కనిపించినవి కనిపించనివి, ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటున్నాం, ఈడీసీస్ అంటున్నాం. అవి తాగే నీళ్ళలోనూ, మనం తీసుకునే గాలిలోనూ, లేదా కార్పెట్స్లోనూ, ఎలక్ట్రానిక్స్లోనూ అది మన బాడీలోకి వెళ్ళి ఒక హార్మోనల్ బ్యాలెన్స్ని పాడు చేస్తుంది. పర్టికులర్గా ప్లాస్టిక్స్ అండి, ప్లాస్టిక్స్లో ఫ్యాలెట్స్, ఎస్టర్స్ ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ చేస్తున్నాయి. సో ఇలాంటప్పుడు మనము లివర్ పని డీటాక్స్ చేయడం, కానీ దాని కెపాసిటీకి మించి టాక్సిన్స్ మన బాడీలోకి వస్తున్నప్పుడు లివర్ని కూడా హెల్దీగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి బాడీ మొత్తం హెల్దీగా పెట్టుకోవాలి. సో అందుకోసం మనము ఆకుకూరలు తీసుకోవడము, మంచి ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే బాడీలో మనము అలాంటి టాక్సిన్స్ వచ్చినప్పుడు బాడీకి ఫైట్ చేసే శక్తిని ఇవ్వగలగాలి. దానికోసం ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే కూరగాయలు, అంటే రంగులు రంగులు ఉండే కూరగాయలని తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మేడం, B12 డెఫిషియన్సీ గురించి మీరు మాట్లాడుతుంటారు కదా. సో B12 డెఫిషియన్సీ రావడం గల కారణం ఏంటి? సో దీన్ని ఎలా అరికట్టాలి? ఏ ఆహార పదార్థాల్లో ఇది B12 సమృద్ధిగా లభిస్తుంది మనకి? B12 డెఫిషియన్సీ చాలా వరకు ఇప్పుడు ఎక్కువ చూస్తున్నామండి. వెజిటేరియన్స్లో బాగా ఎక్కువగా చూస్తాము. ఓకే, వాళ్ళు మాంసం తినరు కాబట్టి, ఎందుకంటే మాంసంలో మనకి B12 ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎగ్స్లోను, గుడ్లలోను. వేగన్ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యేవాళ్ళు, అంటే పాలు, మాంసాహారం, గుడ్లు ఇవేమి తీసుకొని వాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది B12 డెఫిషియన్సీ. ఎలా తెలుస్తాయి ఉంది అని? కాన్సన్ట్రేషన్ లేకపోవడము, ఫ్రెష్గా లేకపోవడము, లేకపోతే కాళ్ళల్లో సూదులు గుచ్చినట్టు అనిపించడము, మధ్యాహ్నం అయ్యేసరికి వీక్నెస్గా, టయర్డ్ అయిపోయినట్టు ఉండడం, ఇవి చాలా సాధారణంగా చూస్తాం. అయితే వెజిటేరియన్ కాకుండా నాన్ వెజిటేరియన్స్లో కూడా ఈ మధ్య చూస్తున్నాం. దానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి యాంటాసిడ్స్ ఏమైనా వేసుకుంటున్నారా చాలా కాలంగా, దాని ద్వారా కూడా B12 సరిగ్గా ఒంట్లోకి రాదు. యాంటీబయాటిక్స్ ఏమైనా చాలా కాలంగా వాడారా, లేదంటే డయాబెటీస్ ఉంది, మెట్ఫార్మిన్ లాంటి మందు ఏమైనా వాడుతున్నారా? మెట్ఫార్మిన్ వాడే వాళ్ళల్లో కూడా మనం B12 డెఫిషియన్సీ చూస్తాం. లేదు ఆల్కహాల్ బాగా ఎక్కువ తీసుకుంటున్నారా? ఇలాంటి పరిస్థితులలో కూడా నాన్ వెజ్ ఉండినప్పటికీ కూడా మనం B12 డెఫిషియన్సీ చూస్తూ ఉంటాం. సో మేడం, ఆహారం విషయంలో సో అంటే వాట్ యూ ప్రిఫర్, అంటే వెజిటేరియన్ బెస్ట్ అంటారా, నాన్ వెజ్ బెస్ట్ అంటారా? సో వీక్లీ వన్స్ ఎట్లా మీ మీ కల్చరల్గా ఇబ్బందులు ఏం లేవు. ఓకే, జనరల్గా అన్నీ తీసుకోవచ్చు అనే ఒక పరిస్థితి ఉంటే బ్యాలెన్స్డ్గా అన్నీ తీసుకోవాలండి. ఓకే, రోజు కూడా కూరగాయలు మార్చి తినాలి. సేమ్ కొంతమంది సేమ్ కూరగాయలు, అదే కూరగాయలు ప్రతిరోజు తింటారు, అలా ఉండకూడదు. మన స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగులో రకరకాల బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై ఉంటాయి. అవి రకరకాలు ఉండాలి. అవి అలా గ్రో అవ్వాలి, ఉండాలి అంటే మనకు దానికి కావాల్సిన ఫుడ్ మనం ఇవ్వాలి. రకరకాల ధాన్యాలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి. లేదు కొన్నిటికే రెస్ట్రిక్ట్ అయ్యాము అంటే గట్ హెల్త్ బాగుండదు. సో ఫస్ట్ థింగ్, గట్ హెల్త్ని హెల్తీగా పెట్టుకోవాలి అంటే రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ప్లేట్లో ఎక్కువ శాతం వెజిటేబుల్స్ ఉండాలి. ఓకే, మనం తింటాం అందరం, నేను తింటానండి అన్ని రకాల కూరగాయలు తింటాము అంటారు. దానిలో కూరగాయ పోర్షన్ చాలా తక్కువ ఉంటుందండి ప్లేట్లో సగం భాగమైన కూరగాయలు ఉండాలి. అయితే అది ఎలా వండుతున్నాం, ఎలాంటి ఆయిల్ వాడుతున్నాం ఇంపార్టెంట్. రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్ వలన బాడీ చాలా ఇన్ఫ్లేమ్డ్ అయిపోతుంది. అది మనకు తీసేయగలిగితే చాలా మార్పులు వస్తాయండి. సో రిఫైన్డ్ వెజిటేబుల్ ఆయిల్స్ తీసేయడము, అది గానుగ నూనె అవి వాడుకోవచ్చు, కొబ్బరి నూనె కానీ, నల్ల నువ్వుల నూనె కానీ, రైస్ బ్రాన్ కానీ, ఇవి రిఫైన్డ్ కానివి వాడుకోవచ్చు. కుదిరినంత తక్కువ ఆయిల్ వాడుకోవాలి.
వీటితో పాటు ఏమైనా తీసుకోవచ్చు అండి, రైస్ తీసుకోవచ్చు, మిల్లెట్స్ తీసుకోవచ్చు, ఓట్స్ తీసుకోవచ్చు. అయితే బ్యాలెన్స్లో తీసుకోవాలి. దానికి తోడు ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. మన సౌత్ ఇండియాలో ప్రాబ్లం వచ్చేసి ప్రోటీన్ సరిపోయేంత తీసుకోం. మనము రెగ్యులర్ వర్క్ చేసుకునే వాళ్ళము అంటే మనకు కనీసం 0.8 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ కావాలి. అవి మనకు రకరకాల పప్పుల్లోనూ ఉంటాయి, ఎగ్స్లోనూ ఉంటాయి, పన్నీర్, తోఫు వీటిల్లో ఉంటాయి, మాంసాహారంలో ఉంటుంది. వీటిల్లో ఏదైనా తీసుకోవచ్చు. అయితే ప్లేట్లో అది ఉందా లేదా, ప్రోటీన్ సరిపోయేంత ఉందా లేదా, రోజులో మనకు కావాల్సిన దాన్ని డివైడ్ చేసి తీసుకోవాలి. ఒక 70 కేజీల వ్యక్తి ఉంటే 0.8 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటే కనీసం ఒక 65 గ్రాముల ప్రోటీన్ వచ్చేలాగా తను తినాలి ఆ రోజు. సో దాన్ని డివైడ్ చేసుకొని పొద్దున, మధ్యాహ్నం, రాత్రి తీసుకోవచ్చు. ఓవర్ ఇంటేక్ అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అవసరం పడుతుంది. ఒక 1.2 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ వరకు అవసరం పడుతుంది. మేడం, ముఖ్యంగా ఇక పాల విషయానికి వస్తే కొంతమంది 2 years తర్వాత పాలు అవసరం లేదని, ఇంకొంతమంది పెరుగు తీసుకుంటే బాగుంటుంది, దాన్ని చల్ల లేదా మజ్జిగ రూపంలో తీసుకోవాలని చెప్పేసి అంటుంటారు. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? అసలు యాక్చువల్ వెదర్ వీ షుడ్ యూజ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్? మిల్క్ ప్రొడక్ట్స్ బ్యాడ్ కాదండి, మిల్క్ ఈజ్ నాట్ బ్యాడ్. కానీ చాలామంది ఇప్పుడు లాక్టోజ్ ఇంటాలరెన్స్ డెవలప్ చేస్తున్నారు. అంటే మిల్క్ని డైజెస్ట్ చేసుకోవడానికి మనకు ఆ ఎంజైమ్స్ కావాలి. ఆ సరిపోయేంత ఎంజైమ్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోవడం కానీ, ఆ ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేసే ఒక జీన్లో ఆల్టరేషన్ జరిగితే ఇంటాలరెన్స్ రావడం కానీ జరుగుతుంది. అయితే A2 మిల్క్ తీసుకున్నప్పుడు, ఒక A2 మిల్క్ తీసుకున్నప్పుడు ఆ ఇంటాలరెన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. సో A2 మిల్క్ వాడి చూడడము చేయాలి. లేదు అసలు ముందు మిల్క్ బాగా పడేది, ఇప్పుడు సడన్గా పడట్లేదు అంటే ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ చేసి చూసుకోవడం చేయొచ్చు. లేదంటే సింపుల్గా మిల్క్ ఆపేసి చూడడం ఎలా ఉంది, బెటర్గా ఫీల్ అవుతున్నారా వాడినప్పటికన్నా, అలా చూడొచ్చు. కానీ ఏ ప్రాబ్లం లేదు అంటే మిల్క్ కంప్లీట్గా బాడీలో ఉండి ఎలిమినేట్ చేయాల్సిన అవసరం జనరలీ అయితే లేదు. బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది, బరువు బాగా ఎక్కువగా ఉన్నారు, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్లోటింగ్ ఉంది, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మిల్క్ ఆపేసి చూడడం సరైన పద్ధతి. అయితే కర్డ్ తీసుకోవచ్చు అని మీరు ఇంకోటి అడిగారు. కర్డ్ అంటే ఫర్మెంటేషన్, దానిలో బ్యాక్టీరియా ఉంటాయి, ప్రోబయోటిక్ ఫుడ్. మనకు ఇండియాలో ఎక్కువ ఫర్మెంటెడ్గా వాడేది మనము పెరుగుని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది డైజెషన్ ఇష్యూస్ రాకుండా దాన్ని మజ్జిగ చేసి తీసుకోవడము అది కొంచెం ఈజీగా ఉంటుంది స్టమక్ పైన. సో మీ దృష్టిలో అంటే అత్యంత ఆరోగ్యకరమైన పండు అంటే ఫస్ట్ ఏది చెప్తారు మేడం మీరు? అత్యంత ఆరోగ్యకరమైన ఫ్రూట్ అంటారా? మల్బరీస్ అంటాను. ఓకే, మనకి న్యాచురల్ గా గ్రో అయ్యేవి, చాలా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, మనకి రెగ్యులర్ గా ఫామ్లలో పెరుగుతూ ఉంటాయి. మల్బరీస్ మన దగ్గర అయితే ఉండవు. ఈ బ్లూబెర్రీస్ తినడం వల్ల కొద్దిగా మనకి న్యూరలాజికల్ సిస్టమ్స్ బాగుంటుంది. బ్లూబెర్రీస్ వాడండి. బ్లూబెర్రీస్ మన బ్రెయిన్ కి చాలా మంచిదండి, ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు బ్రెయిన్ హెల్త్ కి బ్లూబెర్రీస్, వాల్నట్స్, చియా సీడ్స్, మంచి ఒమేగా 3తో కూడుకున్న ఫిష్, ఇవన్నీ బ్రెయిన్ కి గుడ్ ఫుడ్స్ అన్నమాట. ఎగ్స్ కూడాను. అయితే బ్లూబెర్రీస్ మనకి అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు, కానీ అందుబాటులో లేనప్పుడు కంపల్సరీగా పోయి తీసుకోవాలి అని నేను చెప్పను. బట్ అవైలబుల్గా ఉంటే మీకు చాయిస్ ఉంది, దొరుకుతుంది అంటే బ్లూబెర్రీస్ బెస్ట్. బట్ మనకి అందుబాటులో మల్బరీ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రూట్. మేడం, ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉన్నది గట్ హెల్త్. సో అందరూ ఇప్పుడు ఏమనంటే ప్రోబయాటిక్స్ అంటున్నారు, ఓవర్ ది కౌంటర్ ప్రోబయాటిక్ తీసుకుంటున్నారు. సో మీరు ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినారు. ఈ మధ్య నేను యూరోగైనకాలజిస్ట్ యూరోబయం అని చెప్పేసి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఏం జరుగుతుంది ఈ రీసెర్చ్? సో ఆరోగ్యకరమైన హెల్దీ గట్ హెల్త్ కోసం మనం ఏం చేయాలి? సో మనకు కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలండి. మనం ఏజ్ అవుతూ ఉంటే మనకు అందరికీ బ్యాక్టీరియా డైవర్స్గానే పుడతాం హెల్దీగా పుట్టినప్పుడు. అయితే ఏజ్ అవుతుంటే సాధారణంగా మనకి మంచి బ్యాక్టీరియా అనేవి క్వాంటిటీ, డైవర్సిటీ తగ్గిపోతుంది న్యాచురల్గా, బైఫిడో బ్యాక్టీరియం అని. అది తగ్గిపోతూ ఉంటే కొంచెం డిసీజెస్ రావడం మొదలవుతూ ఉంటాయి. అయితే బ్యాక్టీరియాని హెల్దీగా పెట్టుకోవడానికి అందుకే రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రిఫైన్డ్ ఫుడ్స్ లేకుండా తినాలి. అంటే పిండి పదార్థాలు తీసుకోకుండా పీచు పదార్థాలు, ధాన్యంలాగే తీసుకోవాలి. దానికి పిండి చేసి అలా చేసినప్పుడు, అది కూడా బేకరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు, ఫ్రైడ్ ఫుడ్స్, బాగా మార్చిన ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు దానిలో ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, అలాగే చక్కెరతో కూడుకున్న ఫుడ్స్ వల్ల గట్ పాడవుతుంది.
సీడ్ ఆయిల్స్ కూడాను. సో మనము ఇలాంటి ఫస్ట్ సిస్టంలో నుండి తీసేస్తే సీడ్ ఆయిల్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, షుగర్ అని పేరు లేకుండా చాలా వరకు వేరే ఉంటాయి. హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్స్ అని, జ్యూసెస్ అని, ప్యాకేజ్డ్ జ్యూసెస్ అని, ఇలాంటివన్నీ తీసేసినప్పుడు సిస్టంలో నుండి క్లీన్గా ఫుడ్, ప్రాపర్ ఫుడ్ తీసుకున్నప్పుడు గట్ మంచిగా బ్యాక్టీరియా అవన్నీ బాగా గ్రో అవుతాయి. ఎందుకంటే అవి ఊరికే ఏమి ఉండట్లేదు, మన డైజెషన్కి హెల్ప్ అవుతాయి. మనం తీసుకునే ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ మనకు అందించడానికి అవి పనిచేస్తాయి. అలాగే మనం తీసుకున్న ఫుడ్లో నుండి ఆ బ్యాక్టీరియా మనకు మంచి మంచి ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. దీని పని ఏంటి, ఆర్టరీస్ని హెల్దీగా పెడుతుంది. సో ఇలాంటి మంచి పనులు జరుగుతాయి. అలాగే ఇది కాకుండా బ్యాలెన్స్ కోల్పోయామనుకోండి, ఉండాల్సిన ఉన్న నెంబర్స్లో లేకపోవడం, అవసరం లేనివి ఎక్కువ గ్రో అవడం, ఇలా జరిగినప్పుడు దానికి గట్ డిస్బయోసిస్ అనే నేమ్ వాడతాం. ఇలా వచ్చినప్పుడు అన్నెసెసరీ ఒక హార్మ్ఫుల్ టాక్సిన్స్ లాంటివి రిలీజ్ అవుతాయి. లైపోపాలిసాకరైడ్స్ అంటాము, ఎల్పిఎస్. ఇవి గట్లో నుండి రిలీజ్ అయ్యి దాటుకొని బ్లడ్లోకి వెళ్ళి ప్రాబ్లమ్స్ మొదలు పెడతాయి. ఆర్టరీస్ని ఇన్ఫ్లేమ్డ్గా చేయడము, బ్లడ్ ప్రెషర్ని తేవడము, ఇలాంటివి. సో గట్ అనేది మనకి న్యూట్రియంట్స్ని, మనం తినే ఫుడ్ నుండి న్యూట్రియంట్స్ని అందించడమే కాకుండా మనకి ఇమ్యూనిటీని పెంచుతున్నాయి, మన ఆర్టరీస్ని హెల్దీగా ఉంచుతాయి, మన బ్రెయిన్ని హెల్దీగా ఉంచుతాయి. ఎందుకంటే మన బ్రెయిన్కి కామింగ్ కెమికల్ సెరటోనిన్, అది మనకు పేగుల్లో నుండే ఎక్కువ 80% మన బ్యాక్టీరియా గట్లో నుండే రిలీజ్ చేస్తుంది. సో మనం మంచి ఫుడ్ దానికి ఇవ్వగలిగితే మన హెల్త్ని బాగా పెడతాయి. కాబట్టి ప్రీబయోటిక్స్, బ్యాక్టీరియా, ఫంగై, వైరసెస్ పొట్టలో ఉండే వాటిని ఫీడ్ చేసే ఫుడ్స్ని ప్రీబయోటిక్స్ అంటాం. సో వాటిని తీసుకున్నప్పుడు మనం అవి బాగా గ్రో అవుతాయి, మన బాడీని హెల్తీగా పెడతాయి. ఇంకోటి మేడం, మనం ఆహారంలో ఉప్పు తీసుకుంటాం, సాల్ట్. నేచురల్గా ఇప్పుడు సాల్ట్ బీపీకి చాలా కారణం అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో సాల్ట్ విషయంలో అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? సాల్ట్ అంటే మనం కూరలో వేసే ఉప్పు ఒక్కటే అనుకుంటామండి సాధారణంగా. వేరేవన్నీ మనకు కనిపించకుండా తీసుకునేవి మనం బాగా గమనించుకొని చూడాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, వీటిల్లో ఎక్కడో సాల్ట్ ఉంటుంది. అలాగే ఫ్రోజన్ మీట్, బేకన్ ఇలాంటివి వాడుతున్నప్పుడు ఫ్రోజన్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్లో కూడా మనకు కనిపించని ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పును కూడా లెక్క పెట్టుకోవాలి. కొంతమంది అవి తీసుకొని వాళ్ళు రెగ్యులర్గా మామూలుగా కూరల్లో మోడరేట్గా సాల్ట్ వేసుకొని తీసుకోవచ్చు. కానీ కొంతమంది పెద్దవాళ్ళు అసలే సాల్ట్ తీసుకోకుండా ఉంటారు. మరీ తక్కువ సాల్ట్ కూడా బాడీకి ప్రమాదం, ఎక్కువ సాల్ట్ కూడా బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడానికి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రోజన్ మీట్ ఇలాంటివి తీసేస్తే రెగ్యులర్ సాల్ట్ మోతాదుగా వాడుకోవచ్చు. అంటే ఈ ప్రోబయాటిక్స్ కానీ ఈ ప్రీబయాటిక్స్ కానీ బాగా ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే మనకు యాంటీబయాటిక్సా? సో ఏం అంటే ఏ కార్యక్రమాల వల్ల మనం పాడు చేసుకుంటాం గట్ హెల్త్? ఆల్కహాల్ నెంబర్ 1 రీజన్ గట్ హెల్త్ పాడవడానికి. ఫ్రైడ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, షుగర్స్, అలాగే మైక్రోప్లాస్టిక్స్. ఇవి కాకుండా కొన్ని యూజ్ ఆఫ్ యాంటాసిడ్స్, యాంటీబయోటిక్స్ మనకి ఇన్ఫెక్షన్స్ ఫైట్ చేయడానికి వాటికి అవసరం. ఆ టైంలో యాంటీబయోటిక్స్ వాడిన తర్వాత కొన్ని రోజులు ప్రోబయోటిక్స్ వాడితే బ్యాలెన్స్ ఏర్పడుతుంది. కానీ ఇలాంటి వేరు వేరు మందులు వాడినప్పుడు కూడా గట్ హెల్త్ స్పాయిల్ అవ్వడం జరుగుతుంది. ఇంకోటి స్ట్రెస్ వల్ల కూడా గట్ హెల్త్ స్పాయిల్ అవుతుంది. ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు మనం ఆరోగ్యం గురించి చాలా తెలుసుకుంటున్నాం, చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఆరోగ్యకరమైన జీవన శైలి, మంచి శరీరాకృతి, ఇవన్నీ ఉండి కూడా బిలో 40 years గుండెపోటుతో పోతున్నారు. గుండెపోటు ఈ మధ్య చూస్తున్నాం. వీటికి రావడానికి అనేక కారణాలు ఉంటాయండి. దాంట్లో జెనెటిక్స్ కూడా ఒక కారణం అయితే వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఒక కారణం. ఈ మధ్య కోవిడ్ కూడా మనకి హిట్ చేసింది. దాని తర్వాత చాలామంది చాలా రకాలుగా ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతినింది. ఆటోఇమ్యూన్ డిసీజెస్ చూస్తున్నాము. బాడీ సొంతంగా బాడీని ఫైట్ చేయడం, ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ, type 1 డయాబెటీస్ చూస్తున్నాము. చిన్నపిల్లల్లో ఒకవేళ జెనెటిక్గా వాళ్ళకి type 1 కనుక ఆల్రెడీ అలాంటి జీన్స్ కనుక ఉండుంటే ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల డిసీజ్ బయటపడటం, అది కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్ కానీ ఇలాంటివి చూస్తున్నాం. కరెక్ట్గా మనం రీజన్ చెప్పలేం, కానీ కార్డియాక్ అరెస్ట్కి కావాల్సిన రిస్క్ ఫ్యాక్టర్స్ మనం బాడీకి ఇవ్వకుండా ఉండాలి. అంటే డీహైడ్రేషన్, నీళ్ళు కరెక్ట్గా తీసుకోవాలి. డీహైడ్రేషన్లో ఉండి ఎక్సెసివ్ ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేయటం ఇలాంటివి చేయకూడదు. రాత్రి సరిగ్గా పడుకోకుండా ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేయకూడదు. స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ ఉంటున్నప్పుడు ఏదైనా ట్రిగర్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్, డీహైడ్రేషన్, ఎగ్జాషన్, స్ట్రెస్
స్లీప్ లేకపోవడము, ఇంకా వేరే మందులు కానీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటివన్నీ వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. చాలా వాటికి స్ట్రెస్ అనేది కారణం అవుతుంది. స్ట్రెస్ పోవాలంటే నిద్ర అనేది చాలా ప్రాముఖ్యత. సో మనం కరెక్ట్ నిద్రపోవాలంటే వాట్ ఆర్ ద గోల్డెన్ రూల్స్ వీ హ్యావ్ ఫర్ ది బెటర్ స్లీప్? కరెక్ట్ నిద్రపోవాలంటే ఫస్ట్ 2 గంటల ముందు తినేయాలండి. ఓకే, గ్యాప్ ఉండాలి. డైజెషన్ ఆన్ మోడ్లో ఉన్నప్పుడు నిద్రపోవడం డీప్ స్లీప్లోకి వెళ్ళలేము. ఓకే. సో డైజెషన్ ఆ పాటికి అయిపోవాలి అంటే మనం 2-3 గంటలు స్లీప్ కన్నా ముందు తినేయాలి. దాని తర్వాత మనం పడుకున్నప్పుడు రెస్ట్ఫుల్ స్లీప్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా రూమ్ని డార్క్గా పెట్టుకోవాలి. చీకటి గది పెట్టుకున్నప్పుడు బ్రెయిన్కి తెలుస్తుంది, మెల్టోనిన్ అని రిలీజ్ అవుతుంది. ఓకే, చీకటి అయింది, ఇప్పుడు మనం పడుకోవాలి అని. మెల్టోనిన్ అని కామింగ్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు స్లీప్లోకి వెళ్తాం. అలాగే రూమ్ టెంపరేచర్ల గురించి కూడా చాలా డిస్కషన్ ఉంది. రూమ్ చల్లగా ఉండాలి, కుదిరినంత చల్లగా చేసుకోవడం. ఏసీ ఉంటే ఒక 22-23లో పెట్టుకోవడం. చల్లగా ఉన్నప్పుడు బాడీ ఇంటర్నల్ కోర్ టెంపరేచర్ తగ్గిపోతుంది. తగ్గిపోయి డీప్ స్లీప్లోకి వెళ్తాం. అది కాన్సెప్ట్. సో టెంపరేచర్ తక్కువగా పెట్టుకోవడము, రూమ్ డార్క్గా పెట్టుకోవడము, ఈ సెల్ ఫోన్స్ గ్యాడ్జెట్స్ ఏమన్నా ఉంటే అవి దూరంగా పెట్టుకోవడము, పడుకునే ముందు మంచి వార్మ్ షవర్ తీసుకోవడము, ఇలాంటి చేంజెస్ చేసుకోవచ్చు. మేడం, సాధారణంగా ఇప్పుడు వరల్డ్లో బ్లూ జోన్స్ అని ఉంటాయి కదా, అంటే 100 సంవత్సరాల కన్నా ఎక్కువ మంది బతుకుతున్న ప్రాంతాలు, చాలా మంది అక్కడ 100 సంవత్సరాల కంటే ఎక్కువ మంది ఉంటారు, వాటిని బ్లూ జోన్స్ అంటాం కదా. సో అక్కడ వాళ్ళు అంతకాలం బతకడానికి రీజన్ ఏంటి? అక్కడ వాటర్ ఏ రకంగా ఉంటుంది, అదే రకంగా వాళ్ళు తీసుకునే ఆహారం ఏ రకంగా ఉంటుంది? సో మనం వాళ్ళ జీవనశైలి నుంచి మనం ఎలాంటి నేర్చుకోవాలి? ఈ బ్లూ జోన్స్ ఒక హిస్టరీ కనుక చూసినట్లయితే వాళ్ళు ఎందుకు ఇంతకాలం బతుకుతున్నారు అన్న రీసెర్చ్ చూస్తే వీళ్ళందరూ కమ్యూనిటీస్లో ఉంటున్నారండి, కలిసి ఉంటున్నారు, సాయంత్రం అవగానే చేరడము, ఇది ఎక్కువ చూశారు బ్లూ జోన్స్లో జరుగుతున్న మార్పులు. అలాగే వాళ్ళు డే అంతా యాక్టివ్గా ఉంటున్నారు, ఏదైనా అవసరం ఉంటే నడిచి వెళ్ళి తెచ్చుకోవడం. అలాగే వాళ్ళు ఉంటున్న ప్లేసులు కూడా హిల్లీగా ఉండడం ప్రాంతాలు. డే అంతా వాళ్ళు యాక్టివ్గా ఉండే విధంగా లైఫ్ స్టైల్ ఉంటుంది. సో మూమెంట్ ఎక్కువ ఉంటుంది, సోషల్ గ్యాదరింగ్స్, సోషల్ కనెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఫుడ్లో వాళ్ళు ఏదో రెస్ట్రిక్టివ్గా ఇదే తింటున్నాము అన్నట్టు ఏం తినట్లేదు. వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్లో వెజిటబుల్స్ ఎక్కువ ఉంటున్నాయి, బ్యాలెన్స్డ్గా ప్రోటీన్ ఉంటుంది. అండ్ వాళ్ళు కార్బ్స్ కూడా, అంటే వాళ్ళు ఉండే రీజియన్ని బట్టి పాస్తా కానీ రైస్ కానీ ఇలాంటివి ఉంటున్నాయి, అన్నీ బ్యాలెన్స్డ్గా తింటున్నారు. అండ్ బాడీ యాక్టివ్గా ఉంటున్నారు. అండ్ వాళ్ళు స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. పడుకోవడం, ఇలా లేట్గా పడుకొని పొద్దున్నే లేసేయడం, ఇలాంటి ఒక డిస్టర్బెన్సెస్ లేవు వాళ్ళకి. సో ఇది కాకుండా సమ్ పార్ట్ జెనెటిక్స్ కూడా ఎక్కడో దెర్ ఇస్ అ రోల్ వీళ్ళల్లోనూ. ఇంకా అది కాకుండా ఇప్పుడు ఈ ఫాస్టింగ్ కూడా కల్చరల్గా మనకి ఉంది. ఫాస్టింగ్ చాలా కల్చర్స్లోనూ ఉంది. సో ఫాస్టింగ్ చేసినప్పుడు మనకు బాడీలో సర్టివెన్స్ అనే జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ వలన మనం చాలా కాలం బతకడానికి అవకాశం ఉంది. అయితే ఆ జీన్స్ని ఆన్ చేసుకోవడానికి ఒక 2 ఈజీగా చేసుకోవచ్చు మనం. ఒకటి ఫాస్టింగ్, ఒకటి క్యాలరీ రెస్ట్రిక్షన్. బేసికలీ క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటే మన బాడీకి ఎంత అవసరమో దానికన్నా కొంచెం తక్కువ తినడం, ఓవర్ ఈటింగ్ చేయకుండా. సో క్యాలరీ రెస్ట్రిక్షన్, ఫాస్టింగ్, ఎక్సర్సైజ్, ఈ 3 వలన ఈ సర్టివెన్స్ అనే జీన్స్ స్టిమ్యులేట్ అవుతున్నాయి. దీనివల్ల మనం చాలా కాలం బతుకుతున్నాము అనేవి కూడా చాలా వరకు స్టడీస్, రీసెర్చ్ చెప్తున్నాయి అన్నమాట. మేడం, మీరు ఉపవాసం మంచిది అని చెప్పేసి చాలా చెప్తుంటారు. బట్ ఏంటంటే గూగుల్లో ఎవరైనా ఉపవాసం ఎట్లా చేయాలని కొట్టగానే దెర్ ఆర్ 10 types ఆఫ్ ఫాస్టింగ్స్ ఆర్ దేర్. సో దే ఆర్ కన్ఫ్యూజింగ్ యాక్చువల్లీ. సో మీ ద్వారా దాన్ని మనం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సో ఎటువంటి ఫాస్టింగ్ చేయాలి, ఎటువంటి ఫాస్టింగ్ ఎవరికి బాగుంటుంది, ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి? ఉపవాసం మనకు మొదటిసారి అనుకోండి 12 గంటలతో మొదలు పెట్టవచ్చు. ఓకే, ఆల్రెడీ 12 గంటలు చేస్తున్నామండి, నాకు అది అలవాటే అనుకుంటే 14, అది అలవాటే 16. ఎందుకంటే 18 నుండి 20 గంటలు ఫాస్టింగ్, ఉపవాసం టైం దాటితేనే బాడీలో ఒక ముఖ్యమైన ప్రాసెస్ మొదలవుతుంది, ఆటోఫేజీ అని. దాని పని ఏంటి? స్పాయిల్ అయిపోయిన సెల్స్ని, పాడైపోయిన సెల్స్ని, మన బాడీకి పనికిరాని సెల్స్ని క్లీనప్ చేస్తాయి. కానీ దానికే 18 నుండి 20 గంటల ఫాస్టింగ్ అవసరం. కానీ అసలే అలవాటు లేని వాళ్ళు అన్ని గంటలు మొదలు పెట్టకూడదు. 12, 14, 16, 18, 20 అలా నెమ్మదిగా టైంని నెమ్మదిగా పెంచుకోవాలి ఫాస్టింగ్.
కాబట్టి బ్రహ్మాండమైన బెనిఫిట్స్ ఉంటాయి. నేను చెప్పిన విధంగా 18 నుండి 20 గంటలు దాటిన తర్వాత ఈ బాడీ క్లీనప్ ప్రాసెస్ అన్నది మొదలవుతుంది. అప్పుడు బాడీ మెటబాలిజం కూడా చేంజ్ అవుతుంది. అంటే అప్పుడు మనం ఫుడ్ దానికి అందించాం కాబట్టి మనం తీసుకునే ఫుడ్స్ షుగర్స్ ఇంకా బాడీకి అవైలబుల్ ఉండదు కాబట్టి బాడీలో ఉన్న కొవ్వుని ఎనర్జీగా మార్చుకుంటుంది. అది బాడీ కీటోసిస్లోకి వెళ్ళిపోయినప్పుడు చాలా మెంటలీ షార్ప్ ఉంటాం, బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో కానీ సడన్గా స్టార్ట్ చేయకూడదు, స్లో స్టడీ వారానికి నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలి. చాలా మంది ఫాస్టింగ్ అంటే అన్నం తినకపోవడం మాత్రమే ఫాస్టింగ్, మిగతా ఏమైనా తినొచ్చు అని అక్కడ కొంతమందికి ఆలోచన ఉంటుంది. సో ఈ 18 అవర్స్ కానీ 24 అవర్స్ కానీ మీరు అన్నట్టు, సో 18 అవర్స్లో ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు, వాట్ ఇస్ ఫాస్టింగ్ యాక్చువల్లీ? ఫాస్టింగ్ అంటే స్టమక్కి ఏమీ ఇవ్వకపోవడం, ఓన్లీ వాటర్ ఇస్తే వాటర్ ఫాస్ట్ అంటాం. వాటర్ కూడా ఇవ్వకపోతే డ్రై ఫాస్ట్ అంటాం. బెస్ట్ టైప్ ఆఫ్ ఫాస్ట్ ఇస్ డ్రై ఫాస్ట్. వాటర్ ఫాస్ట్ ఈజ్ నాట్ బ్యాడ్. సెకండ్, యూ కెన్ డూ వాటర్ ఫాస్ట్. అయితే అలవాటు లేనప్పుడు, ఫాస్టింగ్ అలవాటు చేసుకుంటున్నప్పుడు కొంచెం లిక్విడ్స్ తీసుకుంటూ ఫాస్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటివి, హెర్బల్ టీస్ కానీ గ్రీన్ టీ కానీ, దానివల్ల ఫాస్టింగ్ బ్రేక్ అవ్వదు, ఉపవాసం బ్రేక్ అవ్వదు. కాబట్టి అవి తీసుకుంటూ కూడా ఫాస్టింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి మేడం, ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ హెల్తీ బోన్ మాస్ కోసం అంటే ఎటువంటి చర్యలు చేస్తే బాగుంటుంది, దాని యొక్క అవసరం ఏంటి? మనము సాధారణంగా ఆడవాళ్ళు ఒక 45 నుండి 55 సంవత్సరాల లోపు వాళ్ళు మెనోపాజ్లోకి వెళ్తారు. అంటే ఆ టైంకి ఫర్టిలిటీ ఆగిపోయి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోయి అప్పటి నుండి మనకు బాడీలో కార్డియాక్ రిస్క్, ఈ బొక్కలు పల్స్ పడే, ఎముకలు పల్స్ పడే రిస్క్, అంటే ఆస్టియోపోరోసిస్ ఆస్టియోపీనియా రిస్క్ అప్పుడు సడన్గా పెరుగుతుంది. మనం అక్కడికి వెళ్ళేసరికి అప్పటి వరకు బాడీని హెల్తీగా పెట్టుకుంటే అప్పుడు బాడీని బాగా కోపప్ చేస్తుంది, అప్పుడు రిస్క్ తక్కువ ఉంటుంది. సో ఆ రిస్క్ తగ్గించుకోవాలి అంటే మసిల్ మాస్ స్ట్రెంథన్ చేసుకుంటూ ఉండాలి. న్యాచురల్గానే 40 years దాటితే మసిల్ ఎలాగో కండరాలు తగ్గిపోతూ ఉంటాయి, కానీ మనం ఆ లాస్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి. అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, దానివల్ల మసిల్స్ వచ్చేసి బల్కప్ అయిపోయి అలా ఏం అయిపోము. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. దానికి తోడు కరెక్ట్ ప్రోటీన్ ఇంటేక్ కూడా అవసరం అండి. ప్రోటీన్ తక్కువ తీసుకుంటారు చాలా వరకు ఆడవాళ్ళు, కాబట్టి సరిపోయేంత ప్రోటీన్ అట్లీస్ట్ 0.8 నుండి 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ ప్రతిరోజు తీసుకోవడం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవడం ద్వారా మనము రిస్క్ ఆఫ్ ఇంజురీస్, రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్ నుండి, అలాగే హార్ట్ డిసీజెస్ నుండి రిస్క్ తగ్గించుకోవాలి. మేడం యాక్చువల్గా ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా కొద్దిగా మాట్లాడినాం, ఫోకస్ చేయాలి ఎక్కువ, అంటే త్రో సమ్ లైట్ ఆన్. ఇప్పుడు ఈ మనం స్నానం చేసేటప్పుడు చాలామంది కొంతమంది చల్లటి వాటర్తో చేయడం వల్ల మెదడును యాక్టివ్గా ఉంచుకోవచ్చు అని అంటున్నారు కదా. సో బట్ ఈ కాలంలో మనం చాలామంది ప్రిఫర్ గీజర్ని వాడుతుంటారు, సో హాట్ వాటర్కి అలవాటే ఉంటారు కదా. సో నిజంగానే ఏ కాలానికైనా చల్లని వాటర్తో స్నానం చేయడం బెస్టా? సో ఆ చల్లని వాటర్ కూడా మనకు సమస్యలు క్రియేట్ చేయకుండా ఉండాలంటే అంటే హౌ టు బ్యాలెన్స్ ఇట్ యాక్చువల్లీ? అసలు అలవాటు లేదు అంటే కొంచెం మరీ హాట్గా కాకుండా మోతాదుగా చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా కోల్డ్ వాటర్ దాంట్లో ఎక్కువ పెంచుకుంటూ పోవాలి. ఏదైనా కానీ అలవాటు నిదానంగా స్లోగా ఇంటెన్సిటీ పెంచుకుంటూ పోవాలి, సడన్గా చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, కోల్డ్ వాటర్ షవర్స్ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, మన అడ్రినలిన్ బాగా పనిచేస్తుంది, మెంటలీ షార్ప్ అనిపిస్తుంది. అలాగే ఈ మార్నింగ్ ఫ్రెష్గా లేస్తాం. సో ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అలాగే యాక్టివ్గా కూడా ఉంటాం. అలాగే ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ బాడీని యాక్టివ్గా చేయకూడదు కాబట్టి ఈవినింగ్ అయ్యేసరికి వార్మ్ షవర్స్ చేసుకోవాలి. సో మేడం, మీరు ఎండోక్రినాలజిస్ట్, ముఖ్యంగా ఇప్పుడు డెలివరీ అయిన మామ్స్ విషయంలో కొంతమంది డిప్రెషన్కి పోతున్నారు. సో దాన్ని మనం పోస్ట్ మార్టం డిప్రెషన్ అంటున్నాము, కొంతమందికి బేబీ బ్లూస్ అంటున్నాం. సో వీటికి తేడా ఏంటి? బేబీ బ్లూస్ పోస్ట్ మార్టం డిప్రెషన్ తేడా ఏంటి? సో హౌ టు ఓవర్కమ్ ఇట్? దీనికి గల కారణాలు ఏంటి? పోస్ట్ మార్టం అంటే ఆడవాళ్ళు డెలివరీ అయిన తర్వాత హార్మోన్స్లో చాలా ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుందండి. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి, నిద్ర సరిగ్గా ఉండదు, యాంగ్జైటీ ఒకటి, చైల్డ్ లైఫ్లోకి రావడం, ఇలాంటి 3 factors వలన యాంగ్షియస్గా ఉంటారు, ఇరిటేటెడ్గా ఉంటారు, డిప్రెస్డ్గా ఉంటారు, చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో నిద్ర నైట్ టైం లేనప్పుడు, డే టైంలో ఎప్పుడు కుదిరితే అప్పుడు నిద్ర స్లీప్
పడుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పడుకోవడం ఇంపార్టెంట్. అందుకే అంటారు కదా చైల్డ్ పడుకున్నప్పుడు పడుకోవాలి అని. సో స్లీప్ నైట్ లేనప్పుడు అది క్యాచప్ చేయడానికి ప్రయత్నించడం చాలా ఇంపార్టెంట్. అది కాకుండా సెకండ్ థింగ్, ఆ యాంగ్జైటీ నుండి బయటికి రావడానికి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతాయి. డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటాము, అంటే 4-7-3. అగైన్ మనం ఊపిరి తీసుకున్న టైం కన్నా ఊపిరి వదిలే టైం ఎక్కువ. ఇలాంటి ఒక బ్రీదింగ్ టెక్నిక్స్ చేసుకోవడం. అలాగే పాజిటివ్ ఎఫర్మేషన్స్. ఓకే, ఈ పీరియడ్ టెంపరీ, ఈ ఫేజ్ దాటిపోతాము, తర్వాత ఇంత యాంగ్జైటీ ఉండదనే పాజిటివ్ ఎఫర్మేషన్ కూడా ఉండాలి. సో మేడం, అంటే మనం ఎన్ని మాట్లాడినా మనం డయాబెటీస్ గురించి మాట్లాడాల్సిందే. బికాస్ మనకి డయాబెటీస్ క్యాపిటల్ అని చెప్పి పేరు వస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా డయాబెటీస్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. సో దీని గల కారణాలు ఏంటి? కెన్ వి ప్రివెంట్ డయాబెటీస్? డయాబెటీస్ ప్రివెన్షన్ టాప్ ప్రయారిటీ. తప్పకుండా చెయ్యాలి, చేయొచ్చు. ఓకే. డయాబెటీస్ రివర్సల్ ఇనీషియల్ స్టేజెస్లో, డయాబెటీస్ డిటెక్ట్ అయ్యి 2-3 నెలలు అయింది, ఆర్ 6 నెలలు అయింది, చాలా తక్కువగా ఉంది, డయాబెటీస్ రివర్స్ చేయొచ్చు. కానీ ఎందుకు పెరుగుతున్నాయి డయాబెటీస్ రిస్క్స్ అంటే ఓవర్ ఈటింగ్, సర్ప్లస్ ఫుడ్, టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ లేదు అసలు. టైంతో రెస్ట్రిక్షన్ లేకుండా ఈటింగ్, ఓవర్ ఈటింగ్, సర్ప్లస్ ఫుడ్, సెడెంటరీ బిహేవియర్, కూర్చున్న చోటే కూర్చున్నట్టు ఉండడం, మూమెంట్ తగ్గిపోయింది, ఎక్సర్సైజ్ తగ్గిపోయింది. అలాగే అన్హెల్దీ ఫుడ్ పెరిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రోజన్ ఫాస్ట్ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్ పెరిగిపోయాయి. సో అండ్ స్ట్రెస్ పెరిగిపోయింది. వీటన్నిటి వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తొందరగా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు 20s, 30sలో ఉన్న వాళ్ళలో కూడా టైప్ 2 డయాబెటీస్ చూస్తూ ఉన్నాం. అంటే దానికి పిల్ అనేది ఆన్సర్ కాదు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే డయాబెటీస్ ఒక్కసారి వచ్చి పిల్స్, టాబ్లెట్స్ స్టార్ట్ చేసి లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకోలేదు అంటే కాంప్లికేషన్స్ ఎక్కువ, తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. సో ఉట్టి ప్రివెన్షన్తో పోయే డిసీజెస్ని క్రానిక్గా మనం తెచ్చిపెట్టుకున్నట్టు అనమాట. సో ముఖ్యంగా మేడం, ఇప్పుడు చాలా చిన్న పిల్లల్లో ముఖ్యంగా, సో వాళ్ళు యుక్త వయసుకు రాకముందే అంటే ఎక్కువ లావు తయారవుతున్నారు. ఒబేసిటీ చిన్న పిల్లల్లో ఎక్కువ అవుతుంది. సో ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అవుట్ సైడ్ ఫుడ్ కుదిరినంత వరకు తగ్గించుకోవడం, అలాగే ప్లాస్టిక్స్లలో నుండి వాటర్ ఇవ్వడం, ఫుడ్ ఇవ్వడం తగ్గించుకోవాలి. ఇప్పుడు ఒబేసోజన్స్ అంటాము, సేమ్ ఎండోక్రైన్ డిస్టర్ప్టింగ్ కెమికల్స్ అన్నిట్లోనూ, బయట వాటర్లోనూ, ప్లాస్టిక్స్లోనూ ఉన్నట్టే కార్పెట్స్లోనూ, ఫర్నిచర్లోనూ, ఎలక్ట్రానిక్స్లోనూ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే ఫుడ్ ఆర్గానిక్గా లేకపోతే పెస్టిసైడ్స్తో వాటితో కంటామినేట్ అయి ఉంటాయి, దట్ ఈస్ ఆల్సో టాక్సిక్, ఒబేసోజెనిక్. సో ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్. ప్యాకేజ్డ్ ఫుడ్స్ పిల్లలకి ఇవ్వడం అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. అలాగే కుదిరినంత వరకు ప్లాస్టిక్స్ వాళ్ళకి అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. ఇంకా వాళ్ళకి కుదిరినంత గేమ్స్ అవన్నీ అవుట్డోర్ ఆర్గనైజ్ చేసినట్టయితే కొంచెం గ్యాడ్జెట్స్కి సెడెంటరీగా ఉండకుండా కూడా ఉంటారు. మేడం, మీరు ప్లాస్టిక్ను బాగా బహిరంగంగా ఎక్కువ దీన్ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి చెప్తుంటారు. సో అంటే మనం ప్లాస్టిక్తోని మన శరీరం మీద ఎటువంటి మార్పులు అవుతున్నాయి? సో వాళ్ళు BPA ఫ్రీ అని, ఇది టిఫిన్ బాక్స్లో పెట్టండి అని, లేదా ఈ వాటర్ బాటిల్ వాడండి అని చెప్పేసి మనకు ప్రమోట్ చేస్తూ ఉంటారు యాక్చువల్ కూడా. సో వాట్ హ్యాపెన్ ఇఫ్ యూ యూజ్ మోర్ ప్లాస్టిక్? BPA మీరు కరెక్ట్గా చెప్పారు. ప్లాస్టిక్లో ఉండే నెంబర్ 1 ఏజెంట్ BPA. దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మైగ్రేన్స్, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఇవన్నీ చూస్తాం. అయితే వీటిని టెస్ట్ చేయొచ్చా అంటే టెస్ట్ చేయలేము. ఒకవేళ హెవీ మెటల్స్ ఉంటే వాటిని టెస్ట్ చేయొచ్చు. లెడ్ టాక్సిటీ కూడా ఎక్కువ చూస్తూ ఉన్నాము. కాడ్మియం చూస్తాం, ఆర్సెనిక్ చూస్తాం. వాల్ పెయింట్స్లలో ఎక్కడ పడితే అక్కడ లెడ్ ఉంటుంది. అప్పుడప్పుడు రైస్లో ఆర్సెనిక్ టాక్సిటీ ఉంటుంది, రైస్లో సరిగ్గా వాష్ చేయకుండా వాడినప్పుడు. కాడ్మియం టాక్సిటీ చూస్తాం. అలాగే హాస్టల్స్లో ఉండే పిల్లలు ఎక్కువ అల్యూమినియం బేస్డ్ డిషెస్లో కనుక వండిన వాటిలో తింటే అల్యూమినియం టాక్సిటీస్ చూస్తాం. అయితే ఇవి ఎలా బయటకు వస్తాయి, పిల్లల్లో ఎలాంటి చేంజెస్ చూపిస్తారు అంటే విటమిన్ డెఫిషియన్సీస్లో ఉంటారు, లేకపోతే మొహం పైన మచ్చలు, ర్యాష్, లేకపోతే ఎలర్జీస్ ఉంటాయి, ఊరికే ఫ్రీక్వెంట్గా జలుబులు అవ్వడము, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ఇలాంటి రకరకాల సిమ్టమ్స్తో పిల్లలు కనిపిస్తారు. వీళ్ళలో ఎవరికైనా హెవీ మెటల్ టాక్సిటీస్ ఉండొచ్చు, లేకపోతే యూజ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఉండొచ్చు. సో ముఖ్యంగా మీరు ఎండోక్రినాలజీలో సో సాధారణంగా ప్రతిదానికి 1 మెడిసిన్ ఫిట్స్ ఫర్ ఆల్ అన్నట్టు ఉంటుంది. బట్ మీ దానిలో సో మీరు ప్రిసిజన్ మెడిసిన్, అదే రకంగా పర్సనలైజ్డ్ థెరపీ అని అంటున్నారు కదా. సో త్రో సమ్ లైట్ ఆన్ ఇట్. సో హౌ ఇట్ ఈస్? 1 ఎక్సర్సైజ్ ఆర్ 1 పిల్ ఆర్ 1 కైండ్ ఆఫ్ ఫుడ్ ప్రతి ఒక్కరికి సూట్ అవ్వదండి. ఫుడ్స్లలో కూడా ఇప్పుడు ఫుడ్ ఇంటాలరెన్సెస్ కూడా ఎక్కువ చూస్తున్నాం, ఫుడ్ ఇన్సెన్సిటివిటీస్ చూస్తున్నాం. అవి ఎలా బయటపడతాయి? ఫుడ్ ఇంటాలరెన్సెస్ అంటే
స్మాల్ ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, నీ జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు, బాడీ ర్యాషెస్ ఉండొచ్చు, లేకపోతే గట్కి సంబంధించిన డిజార్డర్స్ ఉండొచ్చు, ఎలాగైనా బయటపడతారు. సో ఫుడ్ ఇంటాలరెన్సెస్ని ఎక్కువ చూస్తూ ఉంటాము. ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకి న్యూట్రిషన్ డైట్ ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడు ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉన్నాయా, అలాగే ఎటువంటి న్యూట్రియంట్స్ డెఫిషియెంట్ ఉన్నాయి, ఎలాంటి ఫుడ్స్ ఎక్కువ ఇవ్వాలి ఈ పర్సన్కి, మెటబాలిజం ఎలా ఉంది, ఎలాంటి ఫుడ్స్ ఇస్తే బాగా మెటబలైజ్ చేస్తారు, ఇలాంటివి చూసుకోవాలండి. ఎందుకంటే మెటబాలిజం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు కాఫీని ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కాఫీ మీకు 2 cups తీసుకున్నా మీకు ఇబ్బంది ఉండదు. నాకు 1 cup తీసుకున్న రాత్రి నేను నిద్రపోలేకపోవచ్చు. అంటే ఫాస్ట్ మెటబాలిజం, స్లో మెటబాలిజం. కొంతమంది స్లో మెటబలైజర్స్ ఉంటారు, అంటే బాడీ ఆ ప్రోడక్ట్ వాళ్ళ బాడీలో ఎక్కువసేపు ఉండిపోతుంది. అదే ఫాస్ట్ మెటబలైజర్స్ ఉంటారు, తొందరగా ఎక్స్క్రీట్ అయిపోతుంది. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఆల్కహాలిక్స్ ఉంటారు. కొంతమంది క్రానిక్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నా నాకు ఎన్నో ఇయర్స్ నుంచి తీసుకున్నాను ప్రాబ్లం లేదు అంటారు. బట్ డెఫినెట్లీ అట్ ద ఎండ్ ప్రాబ్లం ఉంటుంది. బట్ ఆ కొన్ని ఇయర్స్ ఎందుకు ప్రాబ్లం లేదు అంటే బికాజ్ ఈ ఆల్కహాల్ని బాడీలో నుండి ఎలిమినేట్ చేయడానికి ADH అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఆ ఎంజైమ్ని కోడ్ చేసే ఒక జీన్లో ఏమైనా మ్యూటేషన్స్ ఉంటే ఈ ఆల్కహాల్ తొందరగా ఫ్లష్ అవుట్ అవ్వడము, బాడీలో ఎక్కువసేపు లేకపోవడము, వాటి వల్ల ఎఫెక్ట్స్ ఆ పర్సన్కి ఎక్కువ లేకపోవడం చూస్తూ ఉంటాం. బట్ ఎట్ ద ఎండ్ క్యుములేటివ్ డోసెస్ చాలా ఏళ్ళు తీసుకుంటే డెఫినెట్లీ దెల్ బి ఎఫెక్ట్. బట్ ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే ఫార్మకోజీనోమిక్స్ అంటాము, అందరికీ సేమ్ డోస్ సూట్ అవ్వదండి. కొంతమంది ఆ మెడిసిన్ని కూడా ఫాస్ట్గా మెటబలైజ్ చేస్తారు, కొంతమంది స్లోగా మెటబలైజ్ చేస్తారు, కొంతమందికి స్మాలెస్ట్ ఆఫ్ ద డోస్ కూడా సరిపోతుంది, కొంతమందికి రెగ్యులర్గా వాడే డోస్ కూడా సరిపోదు. సో అది టెస్ట్ అండ్ ట్రై చేయకుండా, టైం వేస్ట్ వృధా అవ్వకుండా, మందుల పైన ఎక్కువ ఖర్చు పెట్టుకోలేకుండా లైఫ్లో 1 time టెస్ట్ ద్వారా మనము కరెక్ట్గా ప్రెసిషన్ బేస్డ్ పర్సనలైజ్డ్గా మనం వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం. వాళ్ళ ఆ ప్రోడక్ట్ని తట్టుకుంటారా లేదా, ఇంటాలరెన్స్ ఉందా లేదా, ఆ మెడిసిన్ని టాలరేట్ చేస్తారా లేదా, మెటబాలిజం ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మనము వాళ్ళకి పర్సనలైజ్డ్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మేడం, సాధారణంగా న్యూట్రిషన్ విషయానికి వస్తే న్యూట్రిషన్ సరిగా లేకపోతే పళ్ళు కూరగాయలు తీసుకున్నది, తర్వాత సప్లిమెంట్స్కి వచ్చినాయి, ఇప్పుడు మీరు ఐవీ న్యూట్రిషన్ అంటున్నారు కదా. సో వాట్ ఈస్ ఐవీ న్యూట్రిషన్? సో ఇది ఎట్లా పనిచేస్తుంది, అంటే హౌ ఎఫెక్టివ్ ఇట్ ఈస్, దాని గురించి కొద్దిగా. ఐవీ న్యూట్రిషన్ అంటే విటమిన్స్ని, మినరల్స్ని వెయిన్ త్రూ ఫ్లూయిడ్లో వేసి ఇవ్వటం. ఓకే. దీంతో ఉండే నెంబర్ 1 అడ్వాంటేజ్ వచ్చేసి 100% అది ఐవీలో వెళ్ళిపోతుంది కాబట్టి బాడీ యూజ్ చేసుకుంటుంది. అదే ట్యాబ్లెట్గా వెళ్తే మనం స్టమక్లోకి వెళ్ళి అది ఇంటెస్టైన్ నుండి అబ్జార్బ్ అయ్యి బయో అవైలబిలిటీ, అంటే అది మన గట్ హెల్త్ బాగుంటే ఎంత అబ్జార్బ్ అవుతుంది అనేది క్లారిటీ ఉండదు. అది ఐవీలో కాబట్టి 100% బాడీకి అవైలబుల్ ఉంటుంది. ఇంకోటి కస్టమైజ్ చేయొచ్చు, అంటే ఒక పర్సన్కి ఎలాంటి డెఫిషియన్సీస్ ఉన్నాయి తెలిస్తే కరెక్ట్గా ఆ పర్సన్కి ఎలాంటి ఐవీ ఇవ్వాలో ప్లాన్ చేయొచ్చు. ఏ ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి, సో అలా ప్లాన్ చేయొచ్చు అనమాట. సో అలాగా ఈ మధ్య ఐవీ న్యూట్రిషన్ అనేది మెరుగులోకి వచ్చింది. కానీ కరెక్ట్గా అది ఎవరికి అవసరమో వాళ్ళకి వాడితే బ్రహ్మాండమైన బెనిఫిట్స్ ఉంటాయి. డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఏది తక్కువ ఉంది, సో ఇలా పర్సనలైజ్ చేసి ఇవ్వచ్చు. సో నెక్స్ట్ మేడం, మనం మహిళల మీద దృష్టి కేంద్రీకరిద్దాం, కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. అబోవ్ 40 మహిళల్లో మనం ఎలాంటి డయాగ్నోస్టిక్ టెస్టులు యాన్యువల్లీ చేయించుకోవాలి, ఆహారం విషయంలో కావచ్చు, జీవనశైలి విషయం కావచ్చు, అబోవ్ 40 వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆడవాళ్ళు 40 పైగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ బాగా తీసుకోవాలి, ఇంతకుముందు మనం చెప్పినట్టుగా కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్కి తగ్గట్టుగా చేసుకోవాలి. హెవీ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, కానీ అది పీరియడ్ దగ్గరకు వస్తుంటే ఆ టైంలో కొంచెం ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ యాడ్ చేసుకోవాలి 40 పైన వాళ్ళు. ఉట్టి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకుంటే సరిపోతుందా, ఇంకా వేరే యాక్టివిటీస్ లేదంటే అవి చేయాలి, ఇవి చేయాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వారంలో 2-3 రోజులు చేసుకోవాలి. ఇవి కాకుండా యాన్యువల్ హెల్త్ చెకప్స్లో వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సినవి మామోగ్రామ్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం, ప్యాప్స్మియర్, సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసము, అలాగే బోన్ మినరల్ డెన్సిటీ ఇప్పుడు అవసరం లేదు, కానీ ఎర్లీ మెనోపాజ్ ఎవరికైతే ఎర్లీగా గర్భసంచి కానీ ఓవరీస్ కానీ తీసేయబడ్డాయో, లేకపోతే ఎర్లీగా మెనోపాజ్ ఎవరికైతే వచ్చిందో, ఎర్లీగా పీరియడ్స్ ఎవరికైతే ఆగిపోయాయో వాళ్ళకి బోన్ డెన్సిటీ స్కాన్ కూడా ఇంపార్టెంట్. బ్లడ్ టెస్ట్ కాకుండా బ్లడ్ టెస్ట్లలో మన మెటబాలిక్ హెల్త్ చూసుకోవడానికి, కొలెస్ట్రాల్ చూసుకోవడానికి లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి, డయాబెటిక్ ప్రొఫైల్
ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, హోమా అయ్యారు అంటాం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందా లేదా అది చూసుకోవాలి. సో హోమోసిస్టిన్, అలాగే హోమోసిస్టిన్ స్పెసిఫిక్గా ఫోలిక్ యాసిడ్ యాక్టివేట్ అవుతుందా లేదా, మిథైలేట్ అవుతుందా లేదా అనేది ఇలాంటివి కొన్ని టెస్ట్లు చేసుకోవాలి. మేడం, మీ దృష్టిలో ఇప్పటివరకు మీ అనుభవంలో, దశాబ్దానం పైగా ఉన్న అనుభవంలో, సో వాట్ ఆర్ ద మిత్స్, అది ఎక్కువ అనారోగ్యానికి గురి చేసే మిత్స్ ఏంటి, వాటిని ఎట్లా బరస్ట్ చేస్తున్నారు, సో వాట్ ఆర్ ద జనరల్ మిత్స్? డైటింగ్ అనే ఒక ప్రభావంలో అసలే ఫుడ్ బాగా తగ్గించి తీసుకోవడం చాలా రిస్కీ. ఓకే. ఎస్పెషల్లీ వెయిట్ లాస్ తగ్గాలనుకునే వాళ్ళు మొత్తం ఫుడ్ తీసేసి ఓన్లీ సాలడ్లు తింటూ ఉంటారు. అలాంటప్పుడు మెటబాలిజం ఇంకా తగ్గిపోతుంది కానీ ఇంప్రూవ్ అవ్వదు. అది కామన్ మిత్, మొత్తం ఫుడ్ ఆపేయాలని. టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ ఇంపార్టెంట్. నేను అలా తినొద్దన్నానే కానీ ఫాస్టింగ్ చేయొద్దు అని లేదు. కొన్ని పీరియడ్స్ ఆఫ్ టైంలో తినాలి, కొన్ని పీరియడ్స్ ఆఫ్ టైంలో ఆపాలి. అలాగే ఓవర్ ఎక్సర్సైజ్ ఇస్ నాట్ గుడ్. నేను ఇవాళ తిన్నాను, దీనికి మించిన ఎక్సర్సైజ్ చేస్తా, తిన్నదంతా నేను స్పెండ్ చేసేస్తాను అనుకుంటారు. అలాంటి ఒక క్యాల్కులేషన్ మెథడ్ లేదు, అది కూడా ఇంకో బంక్. ఓవర్ ఎక్సర్సైజ్ ఇస్ అ మిత్. ఓవర్ ఎక్సర్సైజ్ ఆల్సో ఇస్ నాట్ గుడ్. అండర్ ఎక్సర్సైజ్ ఎలా ప్రమాదకరమో ఓవర్ ఎక్సర్సైజ్ కూడా బాడీని స్ట్రెస్ఫుల్గానే పెడుతుంది, బాడీ స్ట్రెస్లోకే వెళ్తుంది. అలాగే స్లీప్లో నుండి టైం తీసి ఎక్స్ట్రా పని చేసుకోవడం లాంటివి చేసుకోకూడదు. ఆ స్లీప్ని కాంప్రమైజ్ చేయకూడదు. అలాగే నా లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, నేను దేనికి టైం తీయలేను అలా అనుకోకూడదు. సెల్ఫ్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన కోసం మనం టైం తీసుకోవాలి. స్ట్రెస్ ఉంటాయి కానీ డీస్ట్రెస్ అయ్యే ఒక టెక్నిక్స్ మనం నేర్చుకొని అవి ఆచరణలో పెట్టుకోవాలి. సో ఇవి నేను సామాన్యంగా చూస్తూ ఉంటాను. మేడం, మీ వీడియోలో చూసాను నేను, అంటే ఓఆర్ఎస్ ఫార్ములా ఇది, WHO ఫార్ములా ఇది, బట్ ఓఆర్ఎస్ అని చెప్పేసి కూల్ డ్రింక్లు లాంటివి అమ్ముతున్నారు. దిస్ ఇస్ నాట్ ఓఆర్ఎస్ అని చెప్పి మీరు బలంగా చెప్పారు. సో అట్లా ఇవి హెల్దీ డ్రింక్స్ అని చెప్పి ప్రమోట్ చేయబడుతూ, ఎక్కువ మార్కెటింగ్ చేయబడుతూ, యాక్చువల్గా హెల్దీ డ్రింక్ కాకుండా జనాల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తున్నాయి ఏమైనా ఉన్నాయా? వాటిని ఏమైనా చెప్తారా? ఇంకో మిత్, ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చా అంటారు కదా. ఫ్రూట్ జ్యూసెస్ కానీ, క్యాండ్ జ్యూసెస్ కానీ, ఎనర్జీ డ్రింక్స్ కానీ, ఇవన్నీ అసలు నాన్ సెన్స్. షుగర్కి వేరే నేమ్స్ ఒక 25 నుండి 50 వరకు నేమ్స్ ఉంటాయి. సూక్రటాల్, సూక్రోజ్, ఆస్పర్టేమ్, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్, ఇవన్నీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు షుగర్స్, డైరెక్ట్ షుగర్స్. ఇలాంటివి ఏమున్నా అది తీసుకోకూడదు. జ్యూసెస్ ఆర్ మోర్ డేంజరస్. తినాలనిపిస్తే ఒక ఫ్రూట్ తినాలి. సమ్మర్ ఉంది, దాహంగా ఉందంటే ఒక కొబ్బరి బొండం నీళ్ళు తాగొచ్చు. కానీ డీహైడ్రేటెడ్గా ఉన్నవారు, వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ రెగ్యులేటెడ్ ఓఆర్ఎస్ ఈజ్ గుడ్. కానీ అది కాకుండా ఫ్రూట్ జ్యూసెస్ విచ్ ఆర్ హెల్దీ అని ఏవైతే సేల్ చేయబడుతున్నాయో అవి యాక్చువల్లీ హానికరం. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అది జ్యూస్లో అంటే పీచ్ ఫైబర్ అంతా తీసేసి డైరెక్ట్ షుగర్స్. ఫ్రూట్లో షుగర్, అలాగే టేబుల్ షుగర్లో ఫ్రక్టోజ్ అని ఇంకోటి ఉంటుంది. ఆ ఫ్రక్టోజ్ డైరెక్ట్గా వెళ్ళి లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది. లివర్ని ఎఫెక్ట్ చేసి లివర్ చుట్టూ ఫ్యాటీ లివర్ ఏర్పడము ఇలాంటివి జరుగుతాయి. సో ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ యాక్చువల్లీ బ్యాడ్. సో ఇంకోటి మేడం, సో మనం అంటాం కదా, యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ లాగా. సో మీరు చెప్పడమే కాదు, మీరు సొంతంగా కూడా చాలా ఎక్సర్సైజ్, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సో ఎక్సర్సైజ్ విషయంలో చాలా బాగా చేస్తారు. సో మీ పర్సనల్ లైఫ్లో, సో మీ యొక్క ఫిట్నెస్ని కాపాడడానికి మీరు ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తుంటారు? సో హౌ యువర్ డే విల్ స్టార్ట్ అండ్ ఎండ్స్, అండ్ విచ్ కైండ్ ఆఫ్ ఎటువంటి ఆహారాలు తీసుకుంటారు మీరు? నేను లెగ్గానే విండో దగ్గరికి వెళ్ళిపోతాను, లేదంటే బాల్కనీలోకి వెళ్తాను. అలా కాసేపు 10 minutes బాల్కనీ దగ్గర సన్లైట్ దగ్గర ఉండేసి, తర్వాత డిపెండింగ్ ఆన్ ద సీజన్ నాకు లెమన్ వాటర్ అయితే లెమన్ వాటర్ కానీ, జింజర్ వాటర్ కానీ అలా తీసుకొని కాసేపు పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే స్కూల్కి పంపించడం. దాని తర్వాత ఏదైనా చిన్న లైట్ స్నాక్ కానీ, బ్లాక్ కాఫీ విత్ MCT ఆయిల్ కానీ తీసుకొని దాని తర్వాత నేను ఎక్సర్సైజ్కి వెళ్ళిపోతాను. వారంలో 3-4 రోజులు స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటాను. మిగతా 2-3 రోజులు కార్డియో, ఏరోబిక్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, మూమెంట్ ఎక్కువగా ఉండేది చేసుకుంటాను. సండేస్ ఐ డోంట్ ఎక్సర్సైజ్. కావంటే సరదాగా అలా వాకింగ్కి వెళ్తాను కానీ ఎక్సర్సైజ్ ఏం చేయను.
ఇలా ఎక్సర్సైజ్ చేసుకున్నాక ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్లో నేను ప్రోటీన్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. ప్రోటీన్తో పాటు నేను ఎక్సర్సైజ్ చేస్తాను కాబట్టి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్, దాంతోపాటు కార్బ్స్ కూడా తీసుకుంటాను. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటాను, నట్స్ చిన్నగా నానబెట్టుకున్న నట్స్ తీసుకుంటాను. లేదు కొంచెం వండుకున్న ఓట్స్ కానీ, లేకపోతే అవకాడో ఉన్నప్పుడు నాకు సార్డో బ్రెడ్ ఇష్టం, సో అవకాడో విత్ సార్డో బ్రెడ్ కానీ, ఎగ్స్ విత్ సార్డో బ్రెడ్ కానీ, లేదంటే ఆ రోజు ఏమైనా పెసరట్టు కానీ ఏదైనా దోశ ఉంటే అది కొంచెం, లేదంటే ఎగ్స్ కానీ, ఇలా మార్చి తీసుకుంటాను. కానీ లంచ్ నేను ఎప్పుడు ప్లాన్ చేసుకుని లంచ్ బాక్స్ డెఫినెట్లీ తీసుకొని వెళ్తాను. మనం హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ప్లానింగ్ ఇంపార్టెంట్. చాలామంది ప్లాన్ చేసుకోకుండా లంచ్ ఆ టైంలో ఆకలేసినప్పుడు ఏది పడితే అది ఆర్డర్ చేసేస్తాము. ఆ టైంలో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాము, అన్హెల్దీ డెసిషన్స్ తీసుకుంటాం. కాబట్టి ప్లానింగ్ ఇంపార్టెంట్. ప్లాన్ చేసుకోవాలి. లంచ్ వీ షుడ్ ప్లాన్, డిన్నర్ వీ షుడ్ ప్లాన్. అకార్డింగ్లీ లంచ్ బాక్స్ ప్లాన్ చేసుకొని వర్క్కి వెళ్తాను. అంటే సాయంత్రం స్నాక్స్, డిన్నర్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాను? డిన్నర్ కుదిరినంత వరకు 7:30 లోపు ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. డిన్నర్ కలిసే చేస్తాం పిల్లలు మేము, కాబట్టి అందరూ వాళ్ళని పుష్ చేసి అందరం టేబుల్ దగ్గరకు వచ్చి తినేసరికి 7 నుండి మొదలు పెడితే అది 7:30 అవుతుంది. కుదిరినంత వరకు 7:30-8 లోపు ఫినిష్ చేస్తాను. నైట్ 10 కల్లా పడుకుంటాను. సో అంటే స్ట్రెస్ విషయంలో, సో మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు అంటే సంగీతాన్ని వింటారా, సో బుక్స్ చదువుతారా, సో ఏం చేస్తారా? ఇట్లా నేను మ్యూజిక్ బాగా వింటాను. కార్లో ఎప్పుడున్నా మ్యూజిక్ ప్లే అవుతుంది. లేదు బుక్స్ బాగా చదువుకుంటాను. నాకు బుక్స్ చదువుకోవడం ఇష్టం. అలాగే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ డెఫినెట్గా చేస్తూ ఉంటాను రాత్రి పడుకునేటప్పుడు కానీ, పొద్దున పూజ గదిలో కూర్చున్నప్పుడు, పూజ చేయనప్పుడు అంటే దండం పెట్టుకుని కూర్చున్నప్పుడు బ్రీదింగ్ చేసుకుంటాను. సో అలాగా ఆ టైంని అలా యూజ్ చేసుకుంటాను. కుదిరినంత వరకు పాజిటివ్ టాక్, పాజిటివ్ ఎఫర్మేషన్స్, గ్రాటిట్యూడ్ ఉండడము, ఇవి చాలా ఇంపార్టెంట్. బుక్ లవర్ అన్నారు కదా, సో వాట్ ఆర్ ద లేటెస్ట్ బుక్ యు ఆర్ రీడింగ్ అండ్ మీరు అందరికీ చెప్పేది అంటే వాట్ ఆర్ ద 2 books యు రికమెండ్ టు చేంజ్ దేర్ లైఫ్స్? టు చేంజ్ దేర్ లైఫ్ 2 books is one is Outlive. ఓకే, అదొకటి. హైపర్ ఫోకస్ ఆల్సో ఇస్ అనదర్ బుక్. ఇప్పుడు లేటెస్ట్గా నేను చదువుతుంది వచ్చేసి one on mindset, other one is why we age and why we don't have to. అది చదివి చాలా కాలం ఎందుకంటే నాకు ఆ బుక్ చాలా ఇష్టం. అది రికమెండ్ చేయాలి అంటే అది చెప్తాను. ఆ బుక్ నేమ్ ఇస్ లైఫ్ స్పాన్. సో యా, ఇంకా ఉన్నాయి. న్యూట్రిషన్ గురించి మీకు మంచి అవగాహన ఉంది, జస్ట్ రేట్ చేద్దాం. అంటే వాట్ ఈస్ యువర్ రేటింగ్ 1 to 5 ఫ్రూట్స్ విషయంలో? వాట్ మీకు పర్సనల్ గా ఎక్కువ 1 to 5 అంటే ఏం చెప్తారు? ఫ్రూట్స్ ఏవి ఇష్టం అన్నా? ఇష్టం కాదు, హెల్దీ. పొమోగ్రనేట్. ఓకే, ఫస్ట్ పొమోగ్రనేట్, అంజీర్, సీజన్ ఉన్నప్పుడు మల్బెరీస్. ఓకే, నేను బ్లూబెర్రీస్ కూడా తీసుకుంటాను. బ్లూబెర్రీస్, కానీ బ్లూబెర్రీస్ ఎప్పుడు తీసుకున్నా నేను నట్స్ తీసుకుంటాను దానికి. ఎప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నా నట్స్ తీసుకుంటాను. అండ్ 5th ఫ్రూట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, లీచీ తింటాను. అంటే నాకు పర్సనల్గా ఇష్టం. బట్ అదర్వైజ్ యాపిల్ ఇస్ ఆల్సో అనదర్ ఆప్షన్. ఓకే, వెజ్జెస్ విషయంలో టాప్ 5 బ్రాక్లీ, క్యాబేజ్, బ్రాక్లీ స్ప్రౌట్స్ అని ఉంటాయి, ఇవి నేను ఎక్కువ తీసుకుంటాను. ఆకుకూరలు, బీట్రూట్. సో అంటే మీరు నమ్మే ఫిలాసఫీ ఏంటి మేడం? ఎందుకంటే బికాస్ యు ఆర్ బ్యాలెన్సింగ్, యూ కేమ్ ఫ్రమ్ ఏ పొలిటికల్ ఫ్యామిలీ, సో బిగ్ పొలిటికల్ ఫ్యామిలీ. సో ఫిలాసఫీ ఆల్వేస్ మేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. మన కోసం మనం టైం పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్, దెన్ మేక్ టైమ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. వీ షుడ్ మేక్ టైం, మన చేతుల్లోనే ఉంది కదా టైం. మేక్ టైమ్ ఫర్ ఫ్యామిలీ, మేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. గివ్ ఇట్ యూ 100% ఎట్ వర్క్, గివ్ యూ 100%. యాక్చువల్లీ చాలా సమయం ఉంటుంది వర్క్ దగ్గర కూడా, సో దాన్ని ప్రొడక్టివ్గా వాడుకోవడం. నా ఖాళీ టైంలో ఎప్పుడైనా పేషెంట్స్ లేరు అలాంటప్పుడు నేను బుక్లు చదువుకుంటున్నా, బుక్స్ కానీ లేకపోతే లేటెస్ట్ రీసెర్చ్ ఏమైనా ఉందా చదువుతూ ఉంటాను. సో వెన్ ఎవర్ పాసిబుల్ అప్ టు డేట్గా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవ్రీ వీక్ అందరం ఫ్యామిలీ, అత్తమ్మ, మామయ్య అందరినీ కలవడానికి ప్రయత్నం చేస్తాం. ఎవ్రీ వీక్ కలుస్తాము. సో అగైన్ మేకింగ్ టైమ్ ఫర్ ఫ్యామిలీ అట్లీస్ట్ once a week. And once in 2 months, 3 months take a holiday, go out, spend time outdoors. Okay. So these are, ఇవి నేను I follow personally.
సో సమతాతుల్లా గారు, నెక్స్ట్ 10 yearsలో వేర్ డూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరీర్ కానీ, లేకపోతే వైద్యం విషయం కానీ, లాంజివిటీ విషయంలో కూడా కావచ్చు. సో నెక్స్ట్ 10 yearsలో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? బిగ్ గోల్స్ ఏంటి? నెక్స్ట్ 10 yearsలో ఇలాంటి స్టోరీస్ వినాలనుకుంటున్నాను పేషెంట్స్ నుండి. అంటే ఆల్రెడీ విన్నాను. థ్యాంక్ యూ అండి, నా స్కిన్ ఇష్యూస్ 20 years నుండి సాల్వ్ అవ్వండి, ఇప్పుడు సాల్వ్ అయిపోయింది జస్ట్ న్యూట్రిషన్ చేంజ్ చేయగానే. ఇప్పుడు నాకు ఎక్సర్సైజ్ చేయగానే చాలా హ్యాపీగా ఉందండి. నేను పిల్లలతో బాగా ఎనర్జీగా ఆడుకుంటున్నాను, నైట్ హ్యాపీగా నిద్రపోతున్నాను, ఈజీగా రికవర్ అవుతున్నాను, ఇంజరీస్ ఏమీ ఎక్కువ లేదు, ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావట్లేదు అన్న స్టోరీస్ నా క్లయింట్స్ నుండి, పేషెంట్స్ నుండి ఎక్కువ వినాలనుకుంటున్నాను. అలాగే తీసుకునే మందు డోస్ తగ్గిందని వినాలనుకుంటున్నాను. సో ఇలాగ కుదిరినంత మందికి హెల్ప్ చేయాలి, టు లివ్ హెల్దీలీ, టు మోటివేట్ దెమ్. లైఫ్ స్టైల్ చేంజ్, డైట్ చేంజ్, ఇవి పర్సనల్గా వాళ్ళకి రావాలి. వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్స్ ఎంచుకోవాలి, హెల్దీగా ఏజ్ అవ్వాలి. అండ్ ఇన్ఫర్మేషన్ అందరము అప్ టు డేట్ ఉండాలి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చదవాలి. అది మన ఫీల్డ్లోనే కాదు, వేరే ఫీల్డ్స్లో ఏం జరుగుతుందో కూడా అవగాహన ఉండాలి. సో వేరే ఫీల్డ్స్లో కూడా అప్ టు డేట్ ఉండాలి. అండ్ ఏజింగ్ రిసర్చ్లో ఇట్స్ ఫాస్ట్ పేస్లో వెళ్తుంది ఇప్పుడు. జీన్ ఎడిటింగ్ టెక్నిక్స్ అనేది ఇప్పుడు వింటున్నాం. వి నెవర్ నో ఇన్ 2 to 3 years విల్ హ్యావ్ జీన్ ఎడిటింగ్ ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్, ఐ ప్రాబ్లమ్స్, type 1 డయాబెటీస్, ఇలా వేటికైనా మనం తొందరలో జీన్ ఎడిటింగ్ టెక్నిక్ వచ్చింది అని డెఫినెట్గా వింటాం. ఫైనల్గా మేడం, సో మీ ఇంపాక్ట్ ఆఫ్ వర్క్ను తెలిపే రియల్ పేషెంట్ స్టోరీస్ విచ్ విల్ బి మోటివేషన్ ఏమున్నాయో ఒక ట్రెండ్ చెప్తారు? టాప్ పేషెంట్ ఆవిడ 47 ఏళ్ళు ఉంటాయి. పాస్ట్ 15 years నుండి ఎగ్జిమా తో బాధపడుతున్నారు. నా దగ్గరకు వచ్చారు, న్యూట్రిషన్ ప్లాన్స్ చేంజ్ చేసాము, కొన్ని ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉండినాయి, గట్ మైక్రోబయోమ్ కూడా కొంచెం ఇంబ్యాలెన్స్ ఉండింది. న్యూట్రిషన్ ద్వారా, కొన్ని సప్లిమెంట్స్ ద్వారా కొంచెం మోడిఫై చేసాం. ఫస్ట్ టైం ఇన్ 17 years నేను ర్యాష్ లేకుండా ఫుడ్ తిన్నాను, ర్యాష్ ఎక్కువ రాలేదు, హ్యాపీగా ట్రావెల్ చేశాను అనేది ఇంపార్టెంట్ స్టోరీ. సెకండ్ వన్, ఒక హై యూరిక్ యాసిడ్ పేషెంట్. ట్రెడిషనల్గా హై యూరిక్ యాసిడ్కి మందులు ఉంటాయి, కానీ అది పెట్టకుండా లైఫ్ స్టైల్ చేంజెస్, న్యూట్రిషన్ చేంజెస్ చేసాము, కొన్ని న్యూట్రిషనల్ కరెక్షన్స్ చేసాము ఆ క్లయింట్కి. ఇప్పుడు వెయిట్ తగ్గాడు, హెల్తీగా ఉన్నాడు, తనకి ఇష్టమైన టెన్నిస్ని ఆడుతున్నాడు. ముందు ఆడేవాడు కాదు, మధ్యలో వదిలేసాడు చాలా కాలం. ఇప్పుడు ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్, యూరిక్ యాసిడ్ లెవెల్ తగ్గిపోయింది, వెయిట్ తగ్గిపోయాడు. తనని ఇన్స్పైర్ అయ్యి తన బ్రదరు సేమ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నాడు. తన బ్రదర్ నా దగ్గర రాలేదు, కానీ ఈయనకు చెప్పింది తను ఫాలో అవుతున్నారు. ఇంట్లో ఫ్యామిలీ అంతా ఒకటేలాగా తినడం మొదలు పెట్టారు. ఇవి బ్యూటిఫుల్ స్టోరీస్ అండి. సో థ్యాంక్ యూ సమతాతుల్లా గారు. మీరు ఇదే విధంగా ఎన్నో కుటుంబాలకు ఆనందం ఇవ్వాలి, సంతోషం ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ టాక్. వచ్చే వారం మరో డాక్టర్ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.